ప్రియా పరలోకమందున్న మా కన్న తండ్రి, ఇదిగోండి తండ్రి, మరో ఆదివారం వరకు మీరు మమ్మల్ని కాచి కాపాడినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగోండి తండ్రి, వాక్యం నేర్చుకోవడానికి మేము ఇక్కడ కూడుకొని ఉన్నాం తండ్రి. కావలసిన మాటలు, సమయోచితమైన ఆలోచనలు ఇవ్వాలని కోరుకుంటూ ఈ చిన్ని ప్రార్థనని యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. లాస్ట్ 2 ఆదివారాలుగా మనం కొంత చరిత్రను చెప్పుకున్నాం. ఇజ్రాయెల్ అషూరు చెరలోనికి వెళ్ళిపోయారని, తర్వాత యూదులు బబులోను చెరలోనికి వెళ్ళిపోయారని చెప్పుకున్నాం. చివరిలో ఈ బబులోను చెరలో నుంచి దేవుడు విడిపించి కోరేషుతో ఇదిగో మందిరం కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చినట్టుగా, జెరుబ్బాబేలు నాయకత్వంలో మందిరం కట్టినట్టుగా, తర్వాత ఎజ్రా గారు వచ్చి వాక్యం చెప్పినట్టుగా ఎజ్రా గ్రంథంలో ఉన్న కొన్ని సన్నివేశాలను మనం చూసాం. ఈరోజు నెహెమ్యా గ్రంథ పరిచయం చూద్దాం. ఎజ్రా గ్రంథం కూడా మనం చెప్పుకోలేదు, కానీ ముందుగా మనం నెహెమ్యా గ్రంథాన్ని చూద్దాం. ఇకపోతే ఫస్ట్గా మనకి కొంత ప్రాథమిక ఇన్ఫర్మేషన్ తెలియాలి. ఈ నెహెమ్యా గారు ఎవరు, ఈ నెహెమ్యా గారు ఏం చేశారు అనే విషయాలు మనకి తెలియాలి. దీని అంతటికంటే ముందుగా నెహెమ్యా కానీ ఇలాంటి పుస్తకాలు చదువుతున్నప్పుడు మనకి కొంచెం బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ కూడా చాలా అవసరమే. ఎందుకంటే డైరెక్ట్గా మనం చదివేస్తున్నాం అనుకోండి, అప్పుడు కొంత ఇన్ఫర్మేషన్ మాత్రమే మనకు అర్థమవుతుంది. అక్కడ ఏమి రాయబడి ఉన్నాయో అది మాత్రమే అర్థమవుతుంది. కానీ కంప్లీట్గా అర్థం అవ్వాలంటే అసలు ఏ సందర్భంలో రాయబడింది, అసలు ఏ కాలంలో రాయబడింది, ఎందుకు రాశారు, ఇది రాయవలసిన అవసరం వచ్చింది, ఎందుకు ఈయన చేసిన పనులు ఏంటి, ఎక్కడ చేశారు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు, ఇలాంటి కొంచెం హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ కూడా మనకి కొంచెం కనెక్ట్ చేసుకుంటూ చదివితే, అంటే మన బైబిల్లో ఉన్న చరిత్రను ప్రపంచ చరిత్రతో కలుపుకుంటూ చదువుకుంటూ వెళ్తే కంప్లీట్గా అర్థమవుతుంది. ఇలా అర్థం అవడం వల్ల మనకి జరిగే విషయం ఏంటంటే, ఇప్పుడు ఎవరన్నా బైబిల్ని ప్రశ్నించవచ్చు, ఏంటంటే మీ బైబిల్కి చారిత్రాత్మక ఆధారాలు ఉన్నాయా, నిజంగా ఈ పుస్తకం నిజంగానే రాయబడిందా? అప్పుడు మనకి ఎప్పుడైతే ప్రపంచ చరిత్రతో కలిపి బైబిల్ చరిత్రను మనం చదివామో, ఓకే, ప్రపంచ చరిత్రకి ఇంత కరెక్ట్గా సమన్వయం, కరెక్ట్గా ప్రపంచంలో ఏం జరిగాయని చరిత్రకారులు చెబుతున్నారో అవే బైబిల్లో కూడా రాయబడి ఉన్నాయి అంటే ఇది ఖచ్చితంగా చారిత్రాత్మకమైన ఒక పుస్తకంగా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. సరే, ఇకపోతే అసలు ఎందుకండి ఈ పుస్తకాలు రాయబడ్డాయి, అప్పుడు జరిగిన విశేషాలు వారి గురించి తెలుసుకోవడానికే ఈ చరిత్ర కోసమే రాయబడ్డాయి అంటే మనకి బైబిల్లో ఒక మాట ఉంటుంది. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనంలో ఏముంటుందంటే, ఇదిగోండి, పూర్వమందు సంగతులు మనకి ఎందుకు రాయబడినాయి అంటే బోధ కలగడానికి రాయబడినాయి అని మనకుంటుంది. అంటే నీకు చరిత్ర తెలియటం ఒక విషయం అయితే, రెండోది నీకు బోధ కలగాలి. అంటే ఈ విషయాలను బట్టి, ఆ జరిగిన సందర్భాలను బట్టి, ఓకే ఇందుకు జరిగినాయి, మనం ఇలా చేయకూడదు, ఇలా చేయాలి అని బోధ కలుగు నిమిత్తం రాయబడినట్టుగా కూడా మనం చూస్తాం అన్నమాట. ఇకపోతే ఈ నెహెమ్యా గారి గురించి, లేకపోతే ఈ పుస్తకం గురించి లోపలికి వెళ్లే ముందు అర్థం అవ్వాల్సిన కొన్ని విషయాలు చూద్దాం. ముఖ్యంగా మనం లాస్ట్ ఆదివారం చూసి ఒక్కసారిగా ఏంటంటే, ఇజ్రాయెల్ని దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చి ఐగుప్తులో నుంచి కనానుకు రప్పించడం, ఆ తర్వాత న్యాయాధిపతులతో వాళ్ళకి ముందుకు తీసుకెళ్లడము, తర్వాత రాజులను కోరుకున్న తర్వాత రాజుల నుంచి కూడా ముందుకు తీసుకెళ్తాం. తర్వాత వీళ్ళు ఎన్నిసార్లు చెప్పినా తప్పు చేస్తూ ఉన్నప్పుడు అనేక జనాంగాల్ని వీరిని అప్పగించటము, తర్వాత మళ్ళీ వీళ్ళు ఎప్పుడైతే దేవునికి మొరపెట్టారో అప్పుడు మళ్ళీ విడిపించడం, ఇలా జరుగుతూ వస్తున్నప్పుడు ఇక వీళ్ళు కంప్లీట్ గా మరీ పాడైపోయినప్పుడు దేవుడు ఇజ్రాయెల్ని అషూరు చెరలోనికి, యూదులంటే యూదుల్లో మనకి యెరూషలేం దేవాలయం కూడా ఉంటుంది. సో ఈ వీటిల్ని బబులోను చెరలోనికి కూడా ఇచ్చేస్తారు. అప్పుడు ఎప్పుడైతే ఇచ్చేసారో అప్పుడు దానికంటే ముందుగానే ఒక విషయం జరిగింది. ఏంటంటే ఇర్మియా గారు ద్వారా ఒక ప్రవచనం వస్తుంది. ఏంటో ఆ ప్రవచనం చూద్దాం. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 11వ వచనం. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 11వ వచనం. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 11వ వచనం. నేను చదువుతానండి. ఈ దేశమంతయు పాడుగా నిర్జనముగాను ఉండును. ఏ దేశం? యోదయ దేశం గురించి చెప్తున్నారు.
ఈ జనులు 70 సంవత్సరములు బబులోనుకు రాజునకు దాసులుగా ఉందురు. యెహోవా వాక్కు ఇదే. 70 సంవత్సరములు గడిచిన తర్వాత వారి దోషమును బట్టి నేను బబులోను రాజును ఆ జనులను కల్దీల దేశమును శిక్షింతును. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, బబులోనికి మీరు వెళ్తారు, 70 సంవత్సరాలు అక్కడ ఏం చేస్తారు, దాసులుగా ఉంటారు, తర్వాత నేను మళ్ళీ బయటికి తీసుకొస్తాననే ప్రవచనం ఎవరి దగ్గర నుంచి వింటున్నాం? ఇర్మియా గారు. మనం ఒకసారి ప్రవక్తల గురించి చూసుకుంటే ముందుగా మనకి ఈ ప్రవచనం గురించి అంటే లేదా ఈ బబులోను చెర గురించి మాట్లాడిన వ్యక్తుల్లో యెషయా గారు కనిపిస్తారు. యెషయా గారు ముందుగా రాజులు చరిత్ర జరుగుతున్నప్పుడే మనం యెషయా గారి గురించి చూస్తాం. చివరిలో ఇర్మియా గారు వస్తారన్నమాట. ఇర్మియా గారు ఏం చెప్తున్నారంటే 70 సంవత్సరాలు మీరు చెరలోనికి వెళ్ళిపోతారు అనే మాట చెప్తున్నారు. మరి ఇది నెరవేరిందా అంటే, మనం లాస్ట్ ఆదివారం చూసినట్టుగా వాళ్ళు బబులోను చెరలోనికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత రాసిన పుస్తకాలే దినవృత్తాంతాలు మొదటి గ్రంథము, రెండో గ్రంథం. మనకి ఒక డౌట్ వస్తుంది, రాజులు మొదటి గ్రంథం రెండో గ్రంథంలో ఉన్నదే కదండి, మళ్ళీ దినవృత్తాంతాలు 1, 2లో ఎందుకు రాశారంటే, రాజుల గ్రంథాలు రాజులు ఉన్నప్పుడు రాసిన పుస్తకాలు అవి, అంటే చరిత్రలో అవి అలా రాసుకుంటూ వచ్చారు. కానీ ఎప్పుడైతే బబులోనికి చెరగా వెళ్ళిపోయారో ఇజ్రాయేల్ యూదులు, అక్కడ 70 సంవత్సరాలు ఉన్నారంటే వాళ్ళ పితరులు జరిగింది అవన్నీ అసలు వాళ్ళకి గుర్తుండవు కదండి. కాబట్టి వీళ్ళు మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత వీళ్ళకి మన చరిత్ర గురించి తెలుసుకోవడం కోసం దినవృత్తాంతాలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే స్టార్టింగ్ నుంచి స్టార్ట్ అవుతాయి. అంటే రాజుల చరిత్ర దగ్గర నుంచే కాకుండా నోవాహు ఆ ముందు నుంచి కూడా మనకి కనిపిస్తుంది అనమాట. షేతు వంశావళి దగ్గర నుంచి కూడా, ఆదాం దగ్గర నుంచి మొత్తం అంత ఇన్ఫర్మేషన్ రాసుకొస్తారు. ఎందుకంటే వీరందరికీ తెలియచెప్పాలన్నమాట మన చరిత్ర ఏంటి, మన విషయాలు ఏంటి అని. అప్పుడు బబులోను చెరలో నుంచి వచ్చిన వాళ్ళకి అర్థం అవడం కోసం రాసిన పుస్తకాలే అవి. ఇకపోతే మనకి ఆ పుస్తకంలో ఈ దినవృత్తాంతాల గ్రంథంలో ఎక్కువగా మనం నెగిటివ్ ఇన్ఫర్మేషన్ ని మనం ఎక్కువగా చూడడం అనమాట. ఆ పుస్తకాలు ఏ కోణంలో రాస్తారంటే, ఇదిగోండి దావీదు గారి గురించి కూడా అన్ని విషయాలు రాసుకుంటూ వస్తారు, కానీ ఎక్కువగా నెగిటివ్స్ ని మెన్షన్ చేసుకుంటూ రారు. ఎందుకంటే ఆ పుస్తకం యొక్క అన్వేషణ ఏంటంటే, ఇదిగో మనం ఇన్ని జరిగినాయి కానీ ఇంకా మెస్సయ్య రాలేదు, త్వరలో రాబోతున్నాడు అనే ఉద్దేశంతో ఇంకా వెతుకుతూ ఉన్న పరిస్థితిని, అంటే ఆ కోణంలో ఆ పుస్తకాలు రాయటం జరుగుతుంది. ఒకసారి ఆ పుస్తకాల్లో ఏమి రాశారు, 70 సంవత్సరాలు ఉన్నారా లేదా అనే విషయం చూద్దాం. దినవృత్తాంతాలు రెండో గ్రంథం చివరి అధ్యాయం 36వ అధ్యాయం 17వ వచనం. ఆయన వారి మీదకి కల్దీల రాజును రప్పించగా అతడి వారికి పరిశుద్ధ స్థలముగాను మందిరములోనే వారి యవ్వనులను ఖడ్గం చేత సంహరించెను. అతడి యవ్వనుల అందైనను యువతలు అందైనను ముసలి వారందైనను నెరసన వెంట్రుకలు గల వారందైనను కనికరింపలేదు. దేవుడు వారందరినీ అతని చేతికి అప్పగించెను. మరియు బబులోను రాజు పెద్దనేమి చిన్ననేమి మందిరపు ఉపకరణలు అన్నిటినీ యెహోవా మందిరపు నిధులలోనేమి రాజు నిధులలోనేమి అధిపతుల నిధులలోనేమి దొరికిన ద్రవ్యమంతయు బబులోనుకు తీసుకొని పోయెను. ఇదియు గాక, ఇదంతా కాకుండా ఇంకేం చేశారు చెప్తున్నారు చూడండి. కల్దీయులు దేవుని మందిరమును తగలబెట్టి యెరూషలేము ప్రాకారమును పడగొట్టి దాని యొక్క నగరన్నిటినీ కాల్చివేసిరి. యెరూషలేములో వీళ్ళు ఏం చేశారంటే మందిరమును తగలుబెట్టి ప్రాకారమును పగలగొట్టి, అంటే మందిరాన్ని ఏం చేశారు, మొత్తానికి తగలబెట్టేశారు. ఆ తర్వాత ప్రాకారం చుట్టూరు, యెరూషలేము చుట్టూరు ఉన్న ప్రాకారాన్ని ఏం చేశారు, దాన్ని కూడా పడగొట్టేశారు. ఇప్పుడు ఎప్పుడైతే మళ్ళీ ఇక్కడికి దేవుడు తీసుకొస్తున్నారా అని చెబుతున్నారో అప్పుడు వీళ్ళు ఏం చేయాలి, మందిరాన్ని కట్టాలి, ప్రాకారాన్ని కూడా కట్టాలి. సరే, ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. మందిరము పాడైపోయింది, ప్రాకారం కూడా పాడైపోయింది. ఇకపోతే 20వ వచనం, ఖడ్గము చేత హతులు కాకుండా తప్పించుకున్న వారందరూ వారిని అతడు బబులోనుకు తీసుకొని పోయిన రాజ్యము పారసీకుల దగ్గర వరకు అక్కడనే ఉండి అతనికి అతని కుమారుడు దాసులయ్యరి. 21వ వచనం, ఇర్మియా ద్వారా పలకబడిన యెహోవా మాట నెరవేరుటకై విశ్రాంతి దినములను దేశము అనుభవించు వరకు అది సంభవించెను. దేశము పాడుగానున్న 70 సంవత్సరముల కాలము అది విశ్రాంతి దినములను అనుభవించెను. అంటే ఇంకక్కడ ఏ పని జరగలేదన్నమాట. ఎందుకని, వీళ్ళందరూ వచ్చి మొత్తం దేవాలయాన్ని ప్రాకారాన్ని మొత్తం సమూలంగా నాశనం చేసేసారు.
ఇప్పుడు 70 సంవత్సరాలు ఎప్పుడైతే ఇక్కడ బబులోని చెరలోనికి వెళ్ళిపోయారో ఇక్కడ ఏమీ జరగట్లేదు. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మరి 70 సంవత్సరాల తర్వాత దేవుడు పారసీకులతో రప్పిస్తానన్నారు కదా, మరి రప్పించారా అంటే పారసీకులు మన ఎజ్రా గ్రంథం ఇది ఒక్క పేజీ మనం తిప్పితే ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో కోరేష్ రాజు ఆజ్ఞిస్తాడనమాట. మీరు మందిరం కట్టుకోవాలనుకుంటున్నారా, ఇదిగో దేవుడు నాకు ఆజ్ఞ ఇచ్చాడు, ఎవరైతే తన జనులు ఉన్నారో వాళ్ళందరినీ మీరు వెళ్ళండి, యెరూషలేముకి వెళ్ళి ఇదిగో నేను డబ్బులు ఇస్తాను, ధనం ఇస్తాను అని కూడా చెప్తాడు. ఇదిగో రాజు ఖజానాలో నుంచి డబ్బుల్ని తీసుకోండి అని కూడా చెప్పడం జరుగుతుంది. ఈ ఎజ్రా గ్రంథంలో మనం చూస్తాం. జెరుబ్బాబేలు నాయకత్వంలో ఏం చేస్తారంటే ఈ మందిర పనిని ప్రారంభిస్తారు. కోరేష్ టైంలో ప్రారంభిస్తారు. తర్వాత అర్ధహర్షస్తు రాజు వస్తాడు, అహశ్వరోష్ వస్తాడు, దాని తర్వాత దర్యావేష్ వస్తాడు. వీళ్ళు నలుగురు కాలంలో ఏమవుతుందంటే ఈ మందిరం మధ్యలో ఆగిపోయినప్పటికీ మళ్ళీ కంప్లీట్ అవుతుంది. దర్యావేష్ టైంకి కంప్లీట్ అయిపోతుంది. ఈ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఎస్తేరు గ్రంథం జరిగింది. ఎస్తేరు గ్రంథంలో అహశ్వరోషు మొత్తం ఆ పని అంతా అయిపోయిన తర్వాత అర్ధహర్షస్తు రాజు ఏలుబడిలో 7వ సంవత్సరంలో ఎజ్రా గారు యెరూషలేముకి వస్తారు. ఎజ్రా గారు ఎవరు? శాస్త్రి. ఈయన వచ్చి వాక్యం చెప్పడం, వీళ్ళందరినీ కూడా బలపరచడం, ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. ఇకపోతే ఈ 7వ సంవత్సరంలో అర్ధహర్షస్థ 7వ సంవత్సరంలో ఎవరు వచ్చారు? ఎజ్రా గారు వచ్చారు. అలాగే 20వ సంవత్సరంలో నెహెమ్యా గారు వస్తారు. ఇప్పుడు మనం నెహెమ్యా గ్రంథంలోకి వెళ్తున్నాం. అసలు ఈ నెహెమ్యా గారు ఎవరు? ఈయన పని ఏంటి? ఈయన అసలు ఎందుకు ఇక్కడికి రావాల్సి వచ్చింది? మొత్తం 3 దఫలుగా యెరూషలేముకి జనాలు వస్తారన్నమాట. మొదటిగా మందిరం కట్టడం కోసం జెరుబ్బాబేలు నాయకత్వంలో ఒకసారి వస్తారు. రెండోసారి ఎజ్రా గారితో పాటు 7వ సంవత్సరంలో వచ్చారని చెప్పాను సార్. రెండోసారి ఒక గ్రూపే ఇక్కడికి వస్తుంది. ఇక 3వ గ్రూపు నెహమ్యా గారి ఆధ్వర్యంలో వస్తుంది. ఎందుకు వస్తుంది? ఫస్ట్ వచ్చిన వాళ్ళు మందిరం కట్టడానికి వచ్చారు. రెండోసారి వచ్చిన వాళ్ళు వాక్యం చెప్పడానికి ఎజ్రా గారి టైంలో వచ్చారు. మరి వీళ్ళు ఎందుకు వద్దాం అనుకుంటున్నారు? అది మనం నెహమ్యా గ్రంథంలో చూద్దాం. ఇక ఫస్ట్ మనం అర్థం అవ్వాల్సిన ఇంకొక విషయం ఏంటంటే అసలు నెహమ్యా గారు ఎవరు? సడన్ గా మనం ఇప్పటి వరకు చరిత్రలో అవి మాత్రమే మన మనసులో పెట్టుకుని ఆలోచిస్తే మన పూర్వమందు విషయాలన్నీ పక్కన పెట్టి ఇప్పుడు మనం చెప్పుకున్నప్పుడు ఎక్కడ మనకి నెహమ్యా గారు కనిపించలేదు. నెహమ్యా గారు ఈ బబులోని చెరలోనే పుట్టి పెరిగిన ఒక వ్యక్తి అన్నమాట. ఇతడు ఈయనతో సమకాలికులు ఎవరు అంటే ఈయనతో పాటు ఉన్న వ్యక్తులు ఎవరు అంటే ఇప్పుడు సార్ గారు ఉన్నారు. సార్ గారి టైంలో నేను ఉన్నాను, సర్వేశ్వర బాబాయ్ గారు కూడా ఉన్నారు. ఇన్ని మంది ఉన్నారు కదా, మనందరం సమకాలిక అంటే ఒకే టైంలో ఉన్నవారు అనమాట. నెహమ్యా గారితో సమకాలికులు ఎవరని మనం చెప్పొచ్చు అంటే ఈ మందిరం కడుతున్నప్పుడు జెరుబ్బాబేలు నాయకత్వంలో మనకి జకరియా, హగ్గయి అని 2 ప్రవక్తలు కనిపిస్తారన్నమాట. ఈ 2 ప్రవక్తలు కూడా ఈయనతోటి వాళ్ళే, కొంచెం పెద్దవాళ్ళని చెప్పుకోవచ్చు. జకరియా, హగ్గయి. ఇకపోతే ఎజ్రా గారు కూడా ఈయనతోటి వాడే. తర్వాత నెహమ్యా గారు కనిపిస్తారు. ఈయనతోటి వాడే మలాకీ గారు కూడా కనిపిస్తారు అనమాట. అంటే వీళ్ళందరూ ఒక సమకాలికులుగా మనకు కనిపిస్తారు. ఇకపోతే జకరియా, హగ్గయి ఎవరు? ప్రవక్తలు. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే దేవునితో మాట్లాడుతూ ప్రవచనాలు చెబుతారనమాట. జరగబోయే విషయాల్ని చెబుతారు. ఎవరు వీళ్ళు? ప్రవక్తలు. మరి ఎజ్రా గారు ఎవరు? ఎజ్రా గారు ప్రవక్త కాదు. అంటే జరగబోయే విషయాల్ని ఏమీ ఆయన చెప్పరు. కానీ ఆయన ధర్మశాస్త్రం అందు ప్రావీణ్యం గల శాస్త్రి అని బైబిల్లో రాయబడింది. అంటే బైబిల్ని చదివి ఎక్స్ప్లెయిన్ చేసే ఒక వ్యక్తి అనమాట. ఈయన యాజకుడు కూడా. ఎజ్రా గారు యాజకుడు కూడా. మరి నెహమ్యా గారు ఎవరు? నెహమ్యా గారు యాజకుడు కాదు, శాస్త్రి కాదు, ప్రవక్త కాదు. ఈయన ఎవరంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అనమాట. అంటే మనకి అప్పుడప్పుడు డౌట్ వస్తుంది, గవర్నమెంట్ ఎంప్లాయీ అయ్యుండి కూడా దేవుని పని చేయొచ్చా అని ఒక డౌట్ వస్తుంది. అంటే ఈ పని చేస్తూ ఆ పని చేయొచ్చా, దేవుని పని చేయొచ్చా? ఇక్కడ బైబిల్లోనే ఒక సాక్షిగా ఎవరు కనిపిస్తున్నారంటే నెహమ్యా గారు కనిపిస్తున్నారు. ఈయన పని చేస్తూ ఏం చేయాలనుకున్నాడు, ఈయనకి ఏమి ఆలోచన వచ్చింది, అక్కడి నుంచి ఏం చేశాడో ఆ చర్యలన్నీ కూడా నెహమ్యా గ్రంథంలో మనకు కనిపిస్తాయి. సరే, ఇప్పుడు 1వ అధ్యాయం 1వ వచనం. నెహమ్యా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. హకల్యా కుమారుడైన నెహమ్యా యొక్క చర్యలు. 20వ సంవత్సరంలో క్లిస్లేపు మాసమున నేను శోషణ కోటలో ఉండగా. ఈయన శోషణ కోటలో ఉన్నారంట. ఇంతకీ శోషణ కోట అంటే ఏంటి? అవును, ఆ రాజుగారు ప్యాలెస్ అనమాట. ఈ రాజుగారు ప్యాలెస్
నేను చెప్తాను చూడండి. అషూరియల్ రాజు ప్యాలెసా, బబులోను రాజుల ప్యాలెసా, మాదీయ పార్సికుల రాజు ప్యాలెసా? ఎవరి రాజు ప్యాలెస్ అది? ఇప్పుడు ఏ రాజ్యం నడుస్తుంది? బబులోన్ నుంచి తిరిగి వచ్చేసారు కదా పార్సీకులు. అంటే పార్సీకుల యొక్క ఎంప్లాయీ అన్నమాట ఈయన. ఒకసారి మనం మ్యాప్ లో చూడగలిగితే, మీకు మొదటి మ్యాప్ లోను అన్ని మ్యాప్స్ లో ఉండే పాత నిబంధన మ్యాప్స్ లో ఫస్ట్ మ్యాప్ లో ఒకసారి మీరు చూస్తే కల్దియా అని ఒక పెద్ద పేరు కనిపిస్తుందా కింద? ఆ పక్కనే ఏలాం ఉంటుంది, ఆ పక్కనే పార్సీకము అని ఉంటుంది, దానిపైన ఒక డాట్ పెట్టి షూషను అని ఉంటుంది. అంటే వీళ్ళు ఇప్పుడు మనకి జరుగుతున్న చరిత్ర ఏంటంటే, పార్సీకులు టైంలో ఈ మందిరాన్ని కట్టారు, తర్వాత వాక్యం చెప్పారు. ఇప్పుడు ప్రాకారమును కూడా నెహమ్యా గారి ఆధ్వర్యంలో కడతారన్నమాట. దానికోసమే ఈ నెహమ్యా గారు పనిచేస్తారు. సో ఇక్కడ ఈయన ఎక్కడ ఉన్నారంటే రాజు గారి కోటలో ఉన్నారు. ఈయన పని ఏంటంటే రాజుగారికి గిన్నెని అందించే పని అన్నమాట. మనకి మొదటి అధ్యాయం చివరి వచనంలో ఆ మాట రాయబడి ఉంటుంది. మరి అంటే ఈయన డిగ్నిటీ ఏంటి, ఈ విషయం ఏంటి అని మనం ఒకసారి ఆలోచిస్తే, పాత్రని అందించే వాళ్ళంటే మనం చీప్ గా అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఆయన ఎవరి దగ్గర పనిచేస్తున్నారంటే రాజులకే రాజైన చక్రవర్తి అయిన ఈయన ఇంపార్టెన్స్ ఏంటంటే, ఒక రాజ్యానికి ఎవరుంటారు? రాజుల వీళ్ళన్ని రాజ్యాలకి పైనే చక్రవర్తి ఉంటాడు. అర్థహశస్త ఏలుబడిలో 20వ సంవత్సరంలో జరుగుతున్న చర్యల గురించి మనం వింటున్నాం. చక్రవర్తి దగ్గర ఈయనకున్న పోస్ట్ ఏంటి? కప్ బ్యారియర్ అనమాట. అంటే గిన్నెని అందించే ఒక వ్యక్తి. ఈ ఇంపార్టెన్స్ ఇంకా మనకు అర్థం అవడం కోసం ఇప్పుడు మన గుమ్మం దగ్గర ఒక వ్యక్తిని పెట్టుకున్నామంటే మనం ఏమంటాం అంటే వాచ్మెన్ అంటాం. లేకపోతే మనకు ఒక వ్యక్తిని పెట్టుకున్నామంటే బాడీ గార్డ్ అని మనం అంటూ ఉంటాం. మనం జీతం ఎంత ఇస్తాం? ఒక 10,000 20,000 ఇవ్వచ్చు. అదే ఒక ఎమ్మెల్యే పక్కన బాడీ గార్డ్ అంటే ఇంచుమించుగా ఒక 40,000 50,000 అలా వెళ్తుంది. అదే సీఎం పక్కన అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది. అదే ఒక నరేంద్ర మోడీ పక్కన బాడీ గార్డ్ అంటే, అదే ఇలాంటి నరేంద్ర మోడీలు అందరికీ హెడ్ బాస్ దగ్గర అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది. నరేంద్ర మోడీ దగ్గరే కొన్ని జెట్ ప్లస్ సెక్యూరిటీ ఉంటుందంటండి. దానిలో ఇంచుమించు 1 కోటి వరకు కూడా ఇచ్చే, నెలకే 1 కోటి ఇచ్చేవారు కూడా కొన్ని మంది ఉంటారంట. అంత స్కిల్స్ ఉన్న వాళ్ళకి అంతవరకు పే చేస్తారని కూడా నేను చూశాను. ఇకపోతే ఇక్కడ చక్రవర్తి దగ్గరే ఇలాంటి పని చేస్తున్నాడంటే ఈయన చాలా ఒక డిగ్నిటీ కలిగిన ఒక ప్రాముఖ్యమైన పోస్ట్ లో ఉన్నాడని మనం అర్థం చేసుకోవచ్చు. సరే, ఇప్పుడు నెహెమ్యా గారు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, ఈ విషయం మనకు అర్థమైంది కదా. ఇప్పుడు ఇందాక జెరుబ్బాబెలు నాయకత్వంలోనూ అంతకు ముందు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు కదా, అప్పుడు వాళ్ళు ఈ నెహెమ్యా గారి సహోదరుడు ఒకళ్ళు ఉంటారు. ఇంకా కొంతమంది యూదులు వచ్చి, ఇదిగోండి అక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉంది, ఇదిగోండి అక్కడ వాళ్ళ బ్రతుకులు కానీ వాళ్ళ అవన్నీ చూసి వాళ్ళు వచ్చి రిపోర్ట్ చెప్తారన్నమాట ఈయనకి. మందిరం అయితే కట్టబడింది కానీ ఎవరు ఇక్కడ ఉండడానికి ఇష్టపడట్లేదు. ఎందుకంటే శత్రువులు, దొంగలు వీళ్ళందరూ ఉంటారు కదండి. ఇప్పుడు ఈ వరకు ఎలా ఉండేదంటే, ఒక ప్రాకారం కానీ లేకపోతే, ప్రాకారము గుమ్మాలు కానీ లేకపోతే, అక్కడ సెక్యూరిటీ కానీ లేకపోతే పక్కనున్న శత్రు రాజ్యాలు ఈజీగా వచ్చి అటాక్ చేసేవన్నమాట. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏమన్నారు, వాళ్ళు ఎవ్వరు కూడా మందిరం కట్టినా కూడా ఎవరు కూడా వచ్చి ఉండే పరిస్థితి లేదు. ఇక్కడ ఈయన ఆలోచన ఏంటంటే, వీళ్ళందరూ కూడా బ్రతుకులు బాగుపడాలంటే వీళ్ళు దేవుని దేవాలయానికి దగ్గరగా ఉండాలి. దేవుని దేవాలయంలో ప్రతిరోజు ప్రత్యక్ష గుడారంలో పనులు జరుగుతూ ఉండాలి, దేవుని గురించి తెలుసుకుంటూ ఉండాలి, వీళ్ళు ధర్మశాస్త్రాన్ని చదువుతూ ఉండాలి. అలా చదువుతూ ఉండాలంటే దేవాలయానికి అందరూ దగ్గరగా ఉండాలి. కానీ అలాంటి పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితి లేకపోవడం వల్ల, ఈ శత్రువుల బెడద వల్ల వీళ్ళందరూ ఏం చేస్తారంటే పక్కనున్న రాజ్యాలకు వెళ్ళి ఉంటున్నారు. పక్కన వెళ్ళారంటే అన్య దేశాలకి వెళ్ళిపోతున్నారు. అన్య దేశానికి వెళ్ళారంటే వాళ్ళ ఆచారాలు, వాళ్ళ విగ్రహాలకి అలవాటు అయిపోతున్నారు. అంటే దేవునికి కంప్లీట్ గా దూరం అయిపోతున్నారు. ఇలాంటి విషయాలు ఆయనకి అర్థమైనప్పుడు, తెలిసినప్పుడు ఆయన చాలా అంటే చాలా చాలా బాధపడతారు. నెహెమ్యా గారు బాధపడి కొన్ని దినాలు ఉపవాసం ఉంటాడు. ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థిస్తాడనమాట. ఇదిగోండి మేమందరం తప్పు చేస్తాం, నేను ఒప్పుకుంటున్నాను, ఇదిగో మా పితరులు తప్పు చేశారు, ఇదిగో ఇజ్రాయెల్ తప్పు చేశారు, వీళ్ళందరి పాపాలని మేము ఒప్పుకుంటున్నాం, ఇదిగోండి మాకు ఈ శిక్ష తగినదే. కానీ ఇదిగోండి మీరు ఆల్రెడీ మోషే ద్వారా ఆల్రెడీ చెప్పారు, ఎప్పుడైతే తప్పు చేశామో మమ్మల్ని ఇప్పించేస్తారనే విషయం మీరు చెప్పారు.
కానీ మీరు ఇంకొక మాట కూడా చెప్పారు ఏంటంటే, ఒకవేళ మేము మీ తట్టుకు తిరిగితే భూ దిగంతముల వరకు ఉన్నా కూడా మీరు తీసుకొస్తారని చెప్పారు కదా. ఇదిగోండి మమ్మల్ని కనికరించి, ఇదిగో మేము ఒక పని చేయాలనుకుంటున్నాం, ప్రాకారం కట్టాలనుకుంటున్నాం, ఈ రాజుగారికి దయ కలిగేటట్టుగా చేయండి దేవునికి ప్రార్థిస్తారన్నమాట. అంటే ఏం చేస్తానంటే, రాజుగారి దగ్గర ఒక పిటిషన్ పెట్టాలనుకుంటున్నాడు, ఇదిగో నేను వెళ్ళి కట్టాలనుకుంటున్నాను, మీరు సహాయం చేయండి, మీరు ఆయనకి అంటే రాజుగారికి నా పట్ల దయ కలిగేటట్టుగా మీరు కనికరించండి అని దేవుడి దగ్గర ముందు పిటిషన్ పెడుతున్నాడు అన్నమాట. అంటే ఇవి ఎప్పుడైతే ఈ అన్ని విషయాలు మనం విన్నామో, ఆయన ఒక పని చేయాలనుకుంటున్నాడు ఏంటంటే, ఆయనకున్న రాజ్యం, ఈయనైతే సేఫ్ గానే ఉన్నాడుగా, ఈయనైతే చాలా హ్యాపీగానే ఉన్నాడుగా, రాజు దగ్గర మంచి పోస్ట్ లోనే ఉన్నాడుగా, కానీ ఈయనకెందుకు? ఎందుకంటే భక్తులకున్న ఒక తత్వం ఏంటంటే, ఎప్పుడైనా ఇంకో వేరే భక్తులు కానీ జనాలు కానీ బాధపడుతున్నారు కానీ, లేకపోతే వాళ్ళ భక్తి జీవితం ఎప్పుడైతే పాడైపోతుందో, లేకపోతే దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చే ఛాన్స్ ఉందో అప్పుడు తప్పించడానికి ట్రై చేస్తూ ఉంటారు. నెహమ్యా గారు కూడా అదే చేస్తున్నారు. ఈ జనాలందరూ కూడా ఇప్పుడు మొత్తం అందరూ కూడా తప్పిపోయే పరిస్థితి వచ్చింది. దేవాలయం కట్టినా దగ్గరికి ఎవరు రావట్లేదు. అంటే రావాలంటే ఈయన కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం మనకి ఇది అర్థం అవడం కోసం, ఈయన చేసిన పని మనకు అర్థం అవడం కోసం. మనకి ముందుగా అబ్రహాం గారి గురించి చూస్తే, అబ్రహాం గారికి దేవుడు ఒక మాట చెప్తాడు, ఏమని? సొదొమ గొమొర్రాని కాల్చేయాలనుకుంటున్నాను అని. అప్పుడు అబ్రహాం గారు, అవును వాళ్ళ గురించి నేను విన్నాను, కాల్చేయండి అని అన్నాడా? లేదు. బేరం మాట్లాడటానికి వస్తాడు. ఒక 50 మంది ఉంటే కాపాడుతావా, ఒక 40 మంది ఉంటే కాపాడుతావా? ఎందుకంటే ఇలా చనిపోవడం అనేది కరెక్ట్ కాదు. అంటే ఎలాగైనా కాపాడాలని ఒక ఉద్దేశంతో, తాపత్రయంతో అక్కడ అబ్రహాం గారు కష్టపడతారు. అలాగే మోషే గారితో కూడా ఒకసారి దేవుడు ఏం చెప్తాడంటే, వీళ్ళందరినీ కాల్చేసి చంపేస్తాను, ఇదిగో నిన్ను నీ సంతానాన్ని, మోషే సంతానాన్ని ఆశీర్వదించి మళ్ళీ స్టార్ట్ చేస్తానంటే, అప్పుడు మోషే గారు ఏమంటారంటే, ఇదిగో జీవ గ్రంథంలో నా పేరు తుడిచేయి, అంతేగాని ఇలా చెయ్యొద్దు అని వేడుకుంటాడు. ఎందుకని? ఇదిగో వీళ్ళందరూ చనిపోవడం నాకు ఇష్టం లేదు. ఇక్కడ నెహమ్యా గారు కూడా, ఇదిగో నా ప్రజలందరూ ఇంత కష్టంలో ఉంటే నేను రాజ్యంలో ఉండి ఆనందించలేను, ఇక్కడ నేను సేఫ్ గా ఉన్నానని నేను అనుకోలేను, వీళ్ళందరి కోసం నేను ఏం చేస్తానంటే ఈ రాజ్యాన్ని కూడా, ఇక్కడ ఉన్న దాన్ని కూడా వదిలి అక్కడికి వెళ్ళి ప్రాకారం కట్టాలని డిసైడ్ అవుతాడు. ఇలా డిసైడ్ అవుతూ ఆయన ఏం చేస్తాడంటే ఒక పిటిషన్ పెట్టుకుంటాడు దేవుని దగ్గర, ఇదిగో కనికరించేటట్లుగా చెయ్యి, రాజుకి నా పట్ల దయ కలిగేటట్టుగా చెయ్యని దేవుణ్ణి వేడుకుంటాడు, దేవుణ్ణి ప్రార్థిస్తాడు. ఇకపోతే ఇది మొదటి అధ్యాయంలో మనకు కనిపించే విశేషాలు అన్నమాట. తర్వాత రెండో అధ్యాయానికి వచ్చినప్పుడు, ఏదైతే ఆయన అనుకున్నాడో రాజు దగ్గరికి నేను చెప్పాలి, ఇదిగో ఇలా చెయ్యాలి అని రాజు దగ్గరికి ఏదైతే నిర్ణయించుకున్నాడో, అలా నెక్స్ట్ రోజు రాజుగారి దగ్గరికి గిన్నెను పట్టుకెళ్తున్నప్పుడు, ద్రాక్షారసం కోసం గిన్నెను పట్టుకెళ్తున్నప్పుడు ఆయన ముఖం విచారంగా ఉంటుంది. విచారంగా ఉన్నప్పుడు వెంటనే రాజు అడుగుతాడు అన్నమాట, నీకేదో వ్యాధి వచ్చిందని నేను అనుకోవడం లేదు, ఏదో దుఃఖం, ఏదో ఒక తెలియని హృదయ దుఃఖం వలన మాత్రమే నువ్వు ఇంత విచారంగా ఉన్నావు, ఏమైంది అని అడుగుతాడు. ఇదిగో అప్పుడు నెహెమ్యా గారు చెప్పడం స్టార్ట్ చేస్తారు, ఇదిగోండి మా పితరుల సమాధులు ఉన్న పట్టణం పాడైపోతే నాకు బాధగా ఉండదా అని చెబుతాడు. వెంటనే ఆయనకు అర్థం అవుద్ది, ఏదో పిటిషన్ పెట్టుకోబోతున్నాడు నెహెమ్యా, ఏం కావాలి అని అడుగుతాడు అన్నమాట రాజు అడిగిన వెంటనే ఈయన చెబుతాడు, ఇదిగో ఇలా వెళ్ళాలనుకుంటున్నాను, ఇదిగో ప్రాకారం లేదు, ప్రాకారం కట్టాలనుకుంటున్నాను అని ఎప్పుడైతే చెప్తాడో రాజు అడుగుతాడు, ఎంత టైం పడుతుంది దీనికి అంటే, ఇంతకాలం పడుతుంది అని అతనికి సమాధానం చెప్పటం. ఒకవేళ మీకు అనుకూలమైతే పంపించండి, ఇదిగోండి వెళ్తూనే అక్కడికి బోల్డంత సామాగ్రి అవసరం, అంతే కదండి. ఈ చక్రవర్తి ఈయన చెబితే కాదనరు కాబట్టి ఒక పిటిషన్ పెట్టుకుంటాడు. అప్పుడు ఆసాపు అనే ఒక ఫారెస్ట్ ఆఫీసర్ కూడా ఇక్కడే ఉంటాడు. ఇలా గుమ్మాలు కావాలి మాకు కట్టుకోవడానికి, ఇదిగో రాణులు కావాలి, ఇలా పెద్ద పెద్ద ఇవన్నీ కావాలి, అక్కడికి వెళ్ళి నేను ఉండడానికి సామాగ్రి కావాలి, ఇల్లు కట్టుకోవడానికి నా సామాగ్రి కావాలి, ఇవన్నీ మీకు అనుకూలమైతే ఇప్పించండి అని అడుగుతాడు. ఆయన వెంటనే అంటాడు. వెంటనే అన్నాడంటే మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, ఒక క్యారెక్టర్ కలిగిన వ్యక్తి నెహెమ్యా. రాజుగారి చక్రవర్తి దగ్గర ఒక పిటిషన్ పెట్టుకుంటే వెంటనే యాక్సెప్ట్ చేశాడు అంటే
ఆయన ఎంత నమ్మకంగా పనిచేస్తుంటే, ఓకే నెహెమియా గారు చెప్పారంటే ఏదో ఉంది కాబట్టి దీన్ని పర్మిషన్ ఇద్దాం అని అనుకున్న ఒక స్టేట్ లో ఉన్నాడంటే నెహెమియా గారు ఒక మంచి నమ్మకమైన వ్యక్తిగా అక్కడ పనిచేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే ఈ 2వ అధ్యాయంలో మనం ఇంకా ఏం చూడొచ్చు అంటే ఈయన యెరూషలేంకి బయలుదేరి వెళ్ళడానికి స్టార్ట్ అవుతాడు అన్నమాట. తాకీదులు ఇప్పించండి, ఇదిగోండి దారి పొడుగున వీళ్ళందరూ అధికారులు ఉంటారు కదా, ఎవరు ఏమి ఇబ్బంది పెట్టకుండా తాకీదులు ఇప్పించండి, కావాల్సిన సామాగ్రి సహాయం చేయడానికి అవన్నిటికి మీరు పర్మిషన్ ఇచ్చి పంపించండి అంటే ఆ లెటర్ తీసుకుని యెరూషలేముకి పంపిస్తారన్నమాట. ఇప్పుడు యెరూషలేముకి వచ్చేస్తున్నారు ఎవరు? నెహెమ్యా గారు. మరి నెహెమ్యా గారు ఎవరు? నెహెమ్యా గారు ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీ. ఇప్పుడు యెరూషలేముకి ఏ హోదాలో వస్తున్నారంటే గవర్నర్ హోదాలో వస్తున్నారు. చక్రవర్తి దగ్గర ఒక ఎంప్లాయీ స్టేటస్ నుంచి ఇక్కడ గవర్నర్. మొదటిసారి వచ్చినప్పుడు జెరుబ్బాబెలు గవర్నర్ హోదాలోనే వస్తారు. మన ఎజ్రా గ్రంథంలో దాన్ని చూడొచ్చు. ఆయన నాయకత్వంలో వస్తారు, ఒక గవర్నర్ స్టేటస్ లో వస్తారు. ఇప్పుడు నెహెమ్యా గారు ఒక గవర్నర్ స్టేటస్ లో యెరూషలేంకి వస్తారు. ఇక యెరూషలేంకి వస్తారు కానీ ఈయన నేను ప్రాకారం కట్టడం కోసం వచ్చాను అని చెప్పరనమాట. లేకపోతే ఈయన రాగానే ఇప్పుడు దేవుడి పని ఒక చోట స్టార్ట్ అవుతుందంటే వెంటనే స్టార్ట్ అయ్యేది ఏంటి? వ్యతిరేకత. అంతే కదండి, శత్రువులు, వ్యతిరేకత, అపవాది తన పని కూడా స్టార్ట్ చేస్తుంది. ఇక్కడ కూడా శత్రువులు స్టార్ట్ అయిపోతారన్నమాట. ఇది యూదయ కదా, యెరూషలేము ఉంది యూదయలు, యోదయ పైన సమరయ. యూదులు సమరయులతో సాంగత్యం చేయరని కొత్త నిబంధనలో చదువుతాం చూస్తారా, ఆ సమరయ పైన ఉంటుంది. ఈ సమరయకు కూడా ఒక గవర్నర్ ఉంటాడు. అతని పేరు సన్బలటు. ఇతని కిందే ఒక దాసుడుగా, సెక్రటరీగా ఒక వ్యక్తి ఉంటాడు. అతని పేరు టోబియా. వీళ్ళిద్దరూ ఉంటారన్నమాట. ఇలా శత్రువులు పెరిగిపోతుంటారు. ఇలాగే ఈయన సైన్యంలో ఒక అధ్యక్షుడు కూడా ఉంటాడు. అతడు అరబ్ అనమాట. అరబ్ ట్రూప్స్ కి ఒక అధిపతిగా మనకు కనిపిస్తా ఉంటాడు. వీళ్ళందరూ కూడా శత్రువులుగా ఉన్నప్పుడు ఈయన రావడం జరుగుతుంది. ఇంతకీ ఇక్కడ జరుగుతున్న అంశాలు ఏంటంటే, ఎప్పుడైతే ఈయన వచ్చాడని తెలిసిందో వీళ్ళందరూ కూడా ఈయన ఎందుకు వచ్చాడు, గవర్నర్ గా వచ్చాడంట, ఏం చేయబోతున్నాడు, ఇలాంటివన్నీ ఆత్రం ఎవరైనా ఉంటుంది కదా, ఎందుకు వచ్చాడు అనే ఆరాని కూడా లాగడానికి వీళ్ళు ట్రై చేస్తారు. ఈ సైన్యంలో ఉన్న వీళ్ళందరూ వీళ్ళ సమరయలో ఉన్న వాళ్ళందరూ మనకి వ్యతిరేకులుగానే కనిపిస్తారు. ముందు అధ్యాయాల్లో నలుదిక్కుల్లో ఉన్న వాళ్ళు కూడా మనకి వ్యతిరేకులుగా కనిపిస్తారు. ఇక్కడికైతే మనకి సమరయలో ఉన్న వాళ్ళందరూ వ్యతిరేకులుగా కనిపిస్తున్నారు. ఇప్పుడు ఈయన చూస్తాడు, ఆలోచిస్తాడు ఏం చేయాలంటే, ఇక్కడ ప్రాకారం ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఇక్కడ టెంపుల్ ఉందనుకోండి, ఇదంతా యెరూషలేం అనుకోండి, ఇలా చుట్టూరు దీనికి ఎలా ప్రహారీ ఉందో ఆ చుట్టూరు ప్రహారీ చాలా పెద్దగా కట్టాలి. 5 అడుగులు, 10 అడుగులు, 15 అడుగులు కట్టారనుకోండి, ఈజీగా శత్రువు ఎక్కువ వచ్చేస్తాడు. ఇప్పుడు ఒక 15 అడుగులు కట్టారనుకోండి, ఒక తాడి చెట్టు ఏదో ఒకటి వేసుకుని దాని మీద నుంచి ఇటు వచ్చేయచ్చు ఈజీగా. అది ఎంత హైట్ ఉండాలంటే మనిషి ఎక్కి రాలేనంత హైట్ ఉండాలి. అర్థమైంది కదా, అంత హైట్ గా కట్టాలి. అంత హైట్ గా కట్టినప్పుడు మనకి ఏమవుతుంది, లోపలికి రావాలి కదా, మొత్తం అంతా కట్టేస్తే ఇంకెటి నుంచి వస్తారు అంటే మధ్యలో అక్కడక్కడ గుమ్మాలు కావాలి మనకి. ప్రాకారం మధ్యలో గుమ్మాలు. ఇప్పుడు దీన్నే ప్రాకారం అనుకోండి, ఇదంతా ప్రాకారం అనుకోండి, మనకి గుమ్మాలు ఎక్కడ ఉన్నాయి, ఇదొక గుమ్మం, ఇదొక గుమ్మం. ఇలాగే యెరూషలేము కూడా కొన్ని గుమ్మాలు ఆల్రెడీ ఉంటాయి అనమాట. అంటే ఈయన పడగొట్టేసినప్పుడు ఎలా ఉంటుంది, బేట్లు పడిపోయి మొత్తం అంతా పడిపోయి ఉంటుంది కదా. ఎక్కడైతే ఆనవాళ్ళు ఉంటాయో అవన్నీ చూడడానికి నెహెమ్యా గారు స్టార్ట్ అయ్యి మొత్తం చూసుకుంటూ వస్తారు. లోయ గుమ్మం అని ఒక చోట ఉంటుంది. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి చూసుకుంటూ పెంట గుమ్మం వరకు ఆ రాత్రంతా చూస్తారన్నమాట. చూసి ఇది మొత్తం పడిపోయింది, దీన్ని మొత్తం బాగు చేయించాలి. ఎందుకని ఇక్కడ ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, ఎప్పుడైతే ప్రాకారం లేదో యూదులు ఎవ్వరూ కూడా ఎక్కడ లేరంటే యెరూషలేములో లేరు. దేవాలయం అయితే కట్టబడింది, దేవాలయం అయితే బాగుంది, కానీ జనాలు ఎవ్వరు కూడా చుట్టుపక్కల ఉండడానికి ఇష్టపడడం లేదు. ఎందుకంటే ప్రాకారము లేదు కాబట్టి. ఈ ప్రాకారం కోసం ఏం చేయాలి, ఇప్పుడు ప్రాకారం కట్టాలి. ప్రాకారం కడితేనే జనులందరూ లోపలికి వస్తేనే అందరూ దేవాలయం దగ్గరికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. దేవాలయం దగ్గరికి వస్తేనే ధర్మశాస్త్రంలో ఏం చెప్పబడిందో దాన్ని వినడము, లేకపోతే దాని ప్రకారం ఆచరించడము, ఇవన్నీ చేయగలరు. కాబట్టి ఇది కట్టడం చాలా ప్రాముఖ్యమైందని నెక్స్ట్ రోజు యాజకులని, అధికారుల్ని, యూదుల్ని అందరినీ పిలిపించి నెహెమ్యా గారు ఒక మీటింగ్ పెట్టించి ఇది మనం కట్టాలి, ఇది ఖచ్చితంగా మనం కట్టాలి అని చెబుతారు.
ఎప్పుడైతే ఇలా చెప్పారో ఉన్న యూదులు కూడా ఓకే కడదాం కడదాం అని అందరూ కూడా ఒక ఏక నిర్ణయం తీసుకుంటారు అనమాట. ఇప్పుడు 2వ అధ్యాయంలో ఏం జరుగుతుందంటే కట్టాలనుకున్న దానికి వాళ్ళందరూ ఆమోదము ప్లస్ స్టార్ట్ అనమాట. మొదటి అధ్యాయంలో ఏం చూసాము, ఇదిగో సహోదరులు వచ్చి చెప్పిన దాని పరిస్థితిని బట్టి ఈయన బాధపడి ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థించడం చూసాం. 2వ అధ్యాయంలో ఈ రాజుగారి దగ్గర పర్మిషన్ తీసుకుని ఇదిగో యెరూషలేముకు వచ్చి అక్కడంతా ఇన్స్పెక్షన్ గట్టా చేసి కట్టాలి అని అనుకున్నారు, కట్టాకి స్టార్ట్ అవుతారు అన్నమాట. ఇకపోతే మనం 3వ అధ్యాయంలోకి వస్తాం. ఇప్పటి వరకు ఆయన ఏం చెప్పలేదంటే నేను ఎందుకు వచ్చానన్న విషయం చెప్పలేదు. ఈ 2వ అధ్యాయంలో ఇది మనం కట్టాలి అని చెబుతారు. ఇకపోతే 2వ అధ్యాయంలో చివరిలో ఒక విషయం జరుగుతుంది అనమాట. అదేంటంటే నేను ఇందాక ఏం చెప్పాను, ఈ పక్కనున్న సమరయలో 3 ఉంటారు, వాళ్ళు 3 వీళ్ళకి శత్రువులుగా ఉంటారు అని చెప్పాను కదా. ఒకళ్ళు ఎవరంటే సన్బల్లటు, టోబియా, ఆ సైన్యంలో కూడా ఇంకొక వ్యక్తి కూడా ఉంటాడు, అతని పేరు గేషము. ఈ 3 కూడా ఏం చేస్తారంటే ఎప్పుడు కూడా నెహమ్యాకి వ్యతిరేకంగా ప్లాన్స్ చేసి ఎలాగైనా వీళ్ళని నెహమ్యా గారి ద్వారా ప్రాకారం కట్టకూడదు. వీళ్ళ ఒకే ఫోకస్ ఏంటంటే నెహమ్యా గారిని ఓడించాలి. తద్వారా ఇక్కడ దేవుని మందిరం చుట్టూ జనాలు ఉండరు, అసలు ఇక్కడ సక్సెస్ అవ్వకూడదు. ఈయన ఏదైతే తలంచి వచ్చాడో ఆ పని మాత్రం జరగకూడదని సమరయలో ఉన్న గవర్నర్ సన్బలుటు, ఆయన దగ్గర ఉండే దాసుడు లేకపోతే సెక్రటరీ అయిన టోబియా, ఇంకొక వ్యక్తి సైన్యాధిపతి అయిన సైన్యంలో ఒక అరబ్ ట్రూప్ కి సైన్యాధిపతి అయిన గేషాము అనే వీళ్ళు ఒక ప్లాన్స్ వచ్చి వీళ్ళ దగ్గరికి వచ్చి, నువ్వు ప్రాకారం కడతానంటున్నావు, ప్రవక్తల్ని పెట్టావు అంటే రాజుకు వ్యతిరేకంగా, వీళ్ళకి ఏం తెలియదు అంటే రాజే పంపించాడు అన్న విషయం తెలియకపోవడం వల్ల వచ్చి ఏం చెప్తారంటే రాజుకి వ్యతిరేకంగా చేస్తున్నావు నువ్వు జాగ్రత్త చూసుకో మరి అని చెప్తారు. అప్పుడు నెహమ్యా గారు ఏం చెప్తారంటే అసలు ఈ ప్లేస్ నీది కాదు, ఈ ప్లేస్ తో నీకు సంబంధం లేదు, నీది సమరయ్య, నువ్వు అక్కడికి వెళ్ళిపో, దేవుడే దీన్ని సఫలం చేస్తాడు, దేవుడు ఉన్నాడు మా పక్షంలో, కట్టేది దేవుడే, ఈ పనిని చేసేది దేవుడే, నీకు అసలు దీనిలో నిమిత్తం లేదు, ఇక్కడ నీకు అసలు దీనిలో భాగమే లేదు, నీకు యోదయలో యెరూషలేములో నీకు భాగమే లేదు, ఇది నీ పని కాదు, నీ ప్రాంతం కాదు, ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపో అన్నట్టుగా ఆయన సమాధానం ఇవ్వడం మనం చూస్తామంట. అంటే ఒకళ్ళు ఎవరైతే మనల్ని అడ్డగిస్తున్నారో వారికి ధైర్యంగా సమాధానాన్ని నెహమ్యా గారు ఇస్తున్నట్టుగా మనం చూస్తాం. ఇకపోతే 3వ అధ్యాయంలో ఏం జరుగుతుందంటే ఎవరెవరు ఏమేమి కట్టారు అంతే కదా. ప్రాకారం అంటే ఇప్పుడు మన ఇంటికి ప్రాకారం అంటే ఒక 2 మేస్త్రులు వచ్చి కట్టేస్తారండి. ఒక పట్టణానికి ఇప్పుడు విజయవాడకి మొత్తానికి ప్రాకారం కట్టాలంటే అంటే ఒక ఇద్దరిద్దరు కట్టడం కుదరదు కదా. సో చాలా మంది విడిపోయి కట్టాలి అంతే కదా. ఇప్పుడు దీనికంటే ఒక 2 సరిపోతారు. ఒక పెద్దగా అంత పెద్ద ఇల్లు అనుకోండి, చాలా మంది టాపీ మేస్త్రులు అవసరం. అదే ఊరికి కడుతున్నారంటే ఇంకా ఎక్కువ మంది అవసరం. అదే ఒక పట్టణానికి యెరూషలేం పట్టణానికే మనం కడుతున్నామంటే చాలా మంది అవసరం. సో వీళ్ళు ఏం చేస్తారంటే విడిపోయి కడుతూ ఉంటారు అనమాట. ముందుగా గుమ్మాలను కడతారు, గుమ్మాలు కట్టిన ప్రాకారం కూడా కడతారన్నమాట. నలుదిక్కులుగా వీళ్ళకి శత్రువులే అని మనం చెప్పొచ్చు. ఎలాగంటే వీళ్ళ నలుదిక్కులు ఎవరుంటారంటే అమోనీయులు ఉంటారు ఒక పక్కన, రెండో పక్కన పశ్చిమాన మనకు అష్టోదీయులు ఉంటారు, తూర్పున అమోనీయులు ఉంటారు, దక్షిణాన ఈ అరబ్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు, ఈ నార్త్ సైడ్ లో సమరయ ప్రాంతం చూస్తాం కదా. ఇలా నలుదిక్కుల్లో కూడా వీళ్ళకి ఎవరు ఉంటారంటే శత్రువులే ఉంటారు. పని స్టార్ట్ చేస్తున్నారు, నలుదిక్కుల నుంచి ఏమవుతుంది శత్రువులు వస్తున్నారు. ఇప్పుడు ఇదే కాదు, ఎలాంటి దేవుడి పని స్టార్ట్ చేసినా కూడా మీరు ఇలాంటి సిచ్యువేషన్ లోనే ఉంటారు. ఎలాంటి సిచ్యువేషన్ లో అందరూ వచ్చి బాగా చేస్తున్నారండి అని అనేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఇలా నలుదిక్కుల్లో నుంచి గవాలమని నువ్వు గాని కొంచెం అజాగ్రత్తగా ఉంటే నీకు దెబ్బే తప్ప ఏముండదు. అలాంటి పనిలోనే అలాంటి సిచ్యువేషన్ లో నెహమ్యా గారు కూడా ఉన్నారు. ఇప్పుడు ఈయన ఎక్కడ కొంచెం అజాగ్రత్తగా ఉన్న నలుదిక్కుల్లో ఉన్న శత్రువులు వచ్చి ఈయన్ని మొత్తం అనుకున్న పనిని అవకుండా చేయడానికి ఉంటారన్నమాట. ఇకపోతే వీళ్ళు ఏం చేస్తారంటే ఈ 3వ అధ్యాయంలో ఎక్కువగా ఏముంటుందంటే ఎవరెవరు ఏ గుమ్మాలని పెట్టారు అన్న విషయం గురించి ఉంటుంది. ఎవరెవరు ఎక్కడెక్కడ పని చేస్తున్నారు ఇలా ఉంటుందన్నమాట. మొత్తం అంతా కూడా అంటే ఎఫ్రాయిం గుమ్మం ఉంటుంది, గొర్రెల గుమ్మం ఉంటుంది, లోతు గుమ్మం ఉంటుంది, లోయ గుమ్మం ఉంటుంది. ఇలా గుమ్మాలని ప్రాకారం మొత్తం కట్టుకుంటూ వస్తారన్నమాట.
ఇలా కట్టుకుంటూ వస్తున్నప్పుడు ఇకపోతే 4వ అధ్యాయంలోకి వచ్చేస్తారు అనమాట. ఈ ఇన్ఫర్మేషన్ రికార్డ్ బుక్ అన్నమాట. ఈ 3 అధ్యాయంలో ఎక్కువగా ఏముంటుందంటే ఎవరెవరు ఏమేం కట్టారు, ఎక్కడెక్కడ కట్టారు, ఏ ఏ గుమ్మాలను పెట్టారు అన్న ఎక్కువగా హిస్టరీ ఇన్ఫర్మేషన్ మనకు ఉంటుంది. ఇకపోతే 4వ అధ్యాయంలో ఏం జరుగుతుందంటే ఇప్పుడు గోడ లెగుస్తుంది అనమాట. అంటే ఫౌండేషన్ వేసి లేపుతా ఉంటారన్నమాట. అది చాలా ఎత్తుకు కట్టాలని చెప్పాను కదా. సో లేపుతున్న ఎప్పుడైతే ఈ ఈ ప్రాకారం లెగుస్తుందో ఈ సన్బల్లు టోబియా వీళ్ళందరికీ ఇలా కుదరదు, ఏదో ఒకటి చెయ్యాలి వీళ్ళని. ఈ కట్టే మనం కానీ సైలెంట్ గా ఉన్నామా, ప్రాకారం కట్టేసేటట్టు ఉన్నాడు ఈ నెహమ్యా. ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలని ముందుగా వీళ్ళని సైకలాజికల్ గా దెబ్బతీయాలని కొన్ని కామెంట్స్ చేయడం స్టార్ట్ చేస్తారన్నమాట. చేతగాని వాళ్ళు చేసేదే కామెంట్స్ అని మనం అప్పుడప్పుడు ఒక సామెత ఉంటుంది కదా. సో ఏంటంటే ఇంక నువ్వు ఏది చేయలేకపోతే ఏం చేయాలి, కామెంటే చేయాలి. ఇదిగో ఈ దుర్బరులైన యూదులు కడతారు అసలు. ఇక్కడ ఇంత చెత్త ఆల్రెడీ నెబ్కద్నెజర్ టైంలో అదంతా పడేశాడు, అదంతా ఇంత చెత్తగా ఉంది, అసలు వీళ్ళు తీయగలరా, ఇంకా నయ్యం ఒక రోజులోనే కట్టేస్తారేమో వీళ్ళు అని కామెంట్స్ చేస్తూ ఉంటాడంట అన్నమాట. వెంటనే టోబియా అని ఇతను పక్కన ఉంటారు చూసారా, ఈ టోబియా ఉండి కడితే కట్టారు కానీ ఒక నక్క ఎగిరినా కూడా గోడ పడిపోద్ది బ్రదర్ అని వెంటనే టోబియా చెప్తాడు అనమాట. అంటే ఇలాంటి మీరు కూడా ఎప్పుడైనా ఏమైనా దేవుని పని చేయాలి అని అనుకుంటే మీకు వచ్చేది ఫస్ట్ ఏంటంటే కామెంట్స్ అనమాట. మీరు చేయడం ముందు పక్కన పెడితే, మీరు ఎలా చేస్తున్నారనే విషయం పక్కన పెడితే, వాళ్ళ కామెంట్స్ లోనే మీరు సగం నిరుత్సాహపడడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది అనమాట. సో ఇక్కడ నెహమ్యా గారు కూడా ప్రాకారాన్ని కట్టాలనుకున్నప్పుడు ఆయనకి ఫస్ట్ వచ్చిందే ఈ కామెంట్స్. అప్పుడు మీరైతే ఏం చేస్తారు చెప్పండి? మీరైతే ఇదిగోండి మీరే ఒక దేవుని పని చేయాలనుకున్నారు, అప్పుడు వెంటనే అసలు నీ వల్ల అవుతుందా, ఇది నీ వల్ల అవుతుందా, అసలు నువ్వు కట్టినా అసలు ఏమన్నా అవుతుందా అని ఇలాంటి కామెంట్స్ వచ్చినాయి అనుకోండి, అంటే మిమ్మల్ని నిరుత్సాహపరిచే ఒక కామెంట్స్ వచ్చినాయి అనుకోండి, మీరు ఏం చేస్తారు? దేవుని పని చేయాలనుకుంటున్నారు, మీ మీద ఒక కామెంట్స్ వచ్చినాయి. అప్పుడు నెహమ్యా గారు ఏం చేస్తారంటే దేవునికి ప్రార్థిస్తాడు. చూసావా దేవా ఎలా అంటున్నారు, ఎలా నిరుత్సాహపరుస్తున్నారో అని దేవునికి ప్రార్థించే ఒక మంచి ప్రార్థనా పరుడిని మనం నెహమ్యా గారిలో చూడొచ్చు. ఇకపోతే ఈ పని సక్సెస్ అవ్వలేదు. ఇందాక మీకు ఏం చెప్పారంటే 4 దిక్కుల్లో శత్రువులు ఉన్నారు కదా. ఈ సైకలాజికల్ గా మనం దెబ్బతీసినా కూడా నెహమ్యా ఏం మాట వినేటట్టుగా లేడు. కాబట్టి ఇక యుద్ధం చేద్దామని యుద్ధానికి రెడీ అవుతారు, యుద్ధానికి స్టార్ట్ అవుతారు. కాకపోతే యూదులు ఇందాక ఏం చెప్పాను, ఈ అన్ని జనుల్లోకి వెళ్ళిపోయి ఉన్నారన్నారు కదా. వీళ్ళు అక్కడి నుంచి వస్తున్నప్పుడు అలాగాని దేవుని ద్వారా కానీ ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అనమాట. తెలిసినప్పుడు ఇంకా నెహమ్యా గారు ఇదిగో యుద్ధానికి రాబోతున్నారు అని తెలిసినప్పుడు అప్పటి వరకు ఆయన సింగిల్ గా చేస్తున్న ప్రేయర్ ని ఆయన ఏం చేస్తారంటే గ్రూప్ ప్రేయర్ గా మార్చేస్తారు. అంటే అప్పుడు ఆయన ప్రార్థిస్తున్నారు, ఇప్పుడు పని చేసే వాళ్ళందరినీ యూదులందరినీ కూడా ఏం చేపిస్తాడంటే అందరినీ మోకరిల్లించి ఇదిగోండి ప్రార్థన చేయాలని చెబుతాడు. ఎందుకని? ఎప్పుడైనా సంఘానికి కష్టం వచ్చిందనుకోండి, అప్పుడు ఏం చేయాలి? ప్రార్థనే చేయాలి. మన కొత్త నిబంధనలో ఒకసారి పేతురు గారిని అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసినప్పుడు ఏం చేస్తారు? సంఘం అంతా ఆసక్తితో ప్రార్థన చేస్తే అప్పుడు ఏమవుతుంది? ఆయన సంఖ్యలు విడిపించడం జరుగుతుంది. సో ఇక్కడ కూడా ఇప్పుడు ప్రాబ్లం అంతా కాంప్లెక్స్ అయిపోయింది. ఏమైపోయింది? యుద్ధానికి రాబోతున్నారు. యుద్ధానికి రావడం అంటే ఇప్పుడు 4 దిక్కుల్లో నుంచి 4 రాజ్యాల వాళ్ళు మీదకి వస్తున్నారంటే అది ఎంత కష్టంతో కూడుకున్న పని. ఇప్పుడు ఈ ప్రాకారాన్ని ఆపాలన్నది వాళ్ళ ఉద్దేశం. కానీ నెహమ్యా గారు ఇది ఎలాగైనా కట్టాలి అనే ఒక దృఢ నిశ్చయంతో ఉన్నారు. అప్పుడు వీళ్ళందరితో కూడా మోకరించి ఇదిగో దేవా, వీళ్ళందరూ కూడా ఇంత శత్రువులుగా తయారైపోతున్నారు, మీరే కటాక్షించాలి, మీరే కరుణించాలి అని, మీరు దయచూపాలి అని ప్రార్థించడం మనం చూస్తాం. ఇకపోతే రాత్రని పగలని లేకుండా వీళ్ళ గస్తీ కాస్తానే ఉంటారండి. అప్పుడు ఎప్పుడైతే ఈ విషయాలు జరుగుతున్నాయో, ఇప్పుడు నెహమ్యా గారు ఏం చేస్తారంటే ఒక 50% మందిని, ఒక సగం మందిని ఏం చేస్తారంటే ఈ గస్తీ కాస్తూనే ఉంటారు, 50% మందిని పనిలో ఉంచుతారు. ఈ పనిలో ఉంచిన వారిని కూడా ఏం చేస్తారంటే మళ్ళీ వీళ్ళని ఒక 3 తెగలుగా డివైడ్ చేస్తారు. అంటే గోడ కట్టే వాళ్ళు ఒకళ్ళు, బరులు ఎత్తే వాళ్ళు ఒకళ్ళు, బరులు మోసే వాళ్ళు ఒకళ్ళు. వీళ్ళందరికీ ఏం చెప్తారంటే మీరు ఒక చేత్తో పని చేయండి, ఒక చేత్తో మాత్రం ఆయుధంతో రెడీగా ఉండండి, ఎప్పుడైనా రావచ్చు. ఇలాంటి పనిలో అసలు ప్రాకారం మనకి ఇంత కష్టం వస్తే మనం చేస్తామండి? ఇప్పుడు ఏం చెప్తారంటే ఈ బరువులు ఎత్తే వాళ్ళు కానీ బరువులు మోసే వాళ్ళు కానీ ఇదిగోండి మీరు ఒక చేత్తో పని చేయండి, ఒక చేత్తో ఈ కత్తితో రెడీగా ఉండండి. ఇక ఈ గోడ కట్టే వాళ్ళు ఉంటారు చూసారా, ఈ గోడ కట్టే వాళ్ళతో ఏం చెప్తారంటే ఇదిగోండి మీ నడుముకి కత్తి పెట్టుకుని ఉంచుకోండి, ఎప్పుడైనా రావచ్చు.
అని ఇలా చెప్పటము. అంటే ఈ సందర్భాలు మనం చదువుతున్నప్పుడు పరిస్థితి ఎంత సివియర్గా అయిపోతుందో, ఎంత కష్టం అయిపోతున్నా కూడా వీళ్ళు ఇంకా ముందుకెళ్తా ఉంటారు. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈయన ఎంత ధైర్యంగా ముందుకెళ్తున్నారు, దేవుణ్ణి ఆనుకుని వెళ్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఇదిగో ఈయన ప్రతి సందర్భంలో కూడా ఫస్ట్ నుంచి మనం చూసుకుంటూ వస్తే ఆయన రాజు దగ్గరికి వెళ్ళి అడగచ్చు, పిటిషన్ పెట్టుకోవచ్చు. రాజుకి చాలా సన్నిహితంగా ఉన్నట్టుగా మనం 2వ అధ్యాయం చదువుతాడు. ఏంటి బాబు నువ్వు విచారంగా ఉన్నావు అని అడుగుతున్నాడు. ఒక ఎంప్లాయీని అడుగుతున్నాడంటే వాళ్ళిద్దరి మధ్య ఆల్రెడీ సన్నిహితంగానే ఉన్నారు రాజుగారును నెహమ్యా గారు. కానీ ముందు దేవుని దగ్గర ఏం చెప్పాడు అంటే, రాజుగారు ఒప్పొచ్చు ఒప్పకపోవచ్చు, అందుకని ముందు దేవుని దగ్గరికి వచ్చి పర్మిషన్ అడుగుతున్నాడు. ఇదిగో నేను రేపు ఇలా ప్రాకారం కట్టడానికి అడగబోతున్నాను, ఇదిగో కొంచెం నువ్వు కనికరిస్తే ఇదిగో రాజుగారు నా పట్ల దయ చూపుతారు, అప్పుడు మేము యెరూషలేముకి వెళ్ళి ప్రాకారం కడతాము అని దేవుడి దగ్గర ముందు పిటిషన్ పెడుతున్నాడు. ఆ తర్వాత కామెంట్స్ చేసినప్పుడు కూడా దేవునికి ప్రార్థించాడు. తర్వాత యుద్ధానికి సిద్ధపడుతున్నప్పుడు కూడా దేవునికి ప్రార్థించాడు. అంటే దేవుణ్ణి ఆనుకుని బ్రతుకుతున్నట్టుగా మనకి అర్థమవుతుంది. ఇంకా ముందుకు వెళ్తే ఇంకా ముందుకు వెళ్ళిపోతే ఎప్పుడైతే యుద్ధం గురించి విషయాన్ని విన్నారో యూదులందరూ కూడా వాళ్ళ బలం తగ్గిపోతుంది. అంతే కదండి. ఇప్పుడు ఏదన్నా ఇలాంటి విషయం వింటే మనం చాలా భయపడతాం. ఎప్పుడైతే భయపడ్డామో మన బలం సగం తగ్గిపోతుంది. అంటే మనం చేయగలం, శారీరక బలం ఉన్నా కూడా మెంటల్లీ అంత స్ట్రాంగ్ గా ఉన్నాం కాబట్టి ఆ పని చేయలేం. సో ఆ విషయాన్ని ఒకసారి ఒక రిఫరెన్స్ చూద్దామండి. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం. అంతట నేను లేచి చూచి ప్రధానులతోనూ అధికారులతోనూ జనులతోనూ వారికి మీరు భయపడకుడి. ఒక్క నిమిషం. 4వ అధ్యాయం 14వ వచనం. ఇంకో చోట ఏమని ఉంటుందంటే, వీళ్ళందరూ కూడా వీళ్ళ బలము తగ్గిపోయినప్పుడు ఆయన ధైర్యం చెప్పడానికి ట్రై చేస్తాడు. సరే అండి, ఇక్కడే మనకి ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. ఏమని ఉంటుందంటే, ఇదిగో వీళ్ళందరూ కూడా భయపడినప్పుడు ఆయన భయపడిపోయి ఇదిగో అంటే బలము తగ్గిపోయి ఇంకా మేము కట్టలేము అని నిరుత్సాహపడిపోతున్నప్పుడు ఈయన ఏం చెప్తాడంటే, మీరు భయపడద్దు, మీరు భయపడి ఈ పని చేయటం కాదు, దేవుడు మనకు సహాయం ఉన్నాడు అని ధైర్యం చెప్పే మాటలు చెప్పి వీళ్ళందరినీ ముందు పెడతాడు అనమాట. అంటే ఒక మంచి 4:10 అంట. అప్పుడు యోధావారు బరువులు మోయిచు బలము తగ్గిపోయాను. తర్వాత 14వ వచనంలో ఏం చూస్తున్నాం, ఈయన ధైర్యం చెప్పడం చూస్తున్నాం. అంటే మనకి సందర్భాలు బట్టి ఏమర్థం అవ్వాలంటే, ఒక నాయకుడు అనేవాడు తన గ్రూప్ ని పైకి పెంచాలి. ఈయనే నిరుత్సాహపడిపోయేటట్టుగా ఉండకూడదు అనమాట. అంటే కష్టం రావడం ఓకే, యుద్ధం రావడం ఓకే, ఇవన్నీ జరగడం ఓకే, కానీ అంటే జనులకి మామూలుగా ఉన్న విశ్వాసులు కొంచెం నిరుత్సాహపడడం, తక్కువ అవడం అన్నది కూడా జరుగుతూ ఉంటుంది. కానీ నాయకుడు మాత్రం నిరుత్సాహపడడం, బలహీనపడడం అనేది మనం చూడకూడదు. ఇప్పుడు నెహమ్యా గారు కానీ ఇక్కడ బలహీనపడ్డాడు అనుకోండి, పని ముందుకెళ్తుందా? కాబట్టి నాయకుడు అనేవాడు ఎప్పుడు కూడా స్ట్రాంగ్ గా ఉండాలి అని మనకు అర్థమవుతుంది. సరే, ఇకపోతే దానికి ముందుకు మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్తే వీళ్ళందరినీ ముందుకు తీసుకెళ్ళటము అంటే, ఇక్కడ నెహమ్యా గారు ఎంత మొండిగా ఉంటారంటే, ఏదైనా కానీ దేవుని పని ఆపకూడదు అనే ఒక దృఢ నిశ్చయంతో వెళ్తారు. ఇంతమంది శత్రువులు వచ్చి యుద్ధం చేసేస్తున్నప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో పని చేపిస్తున్నాడంటే, ఒక రాజు ఒక పని చేసే వ్యక్తులు సగం ఏం చేస్తున్నారు, పని చేస్తున్నారు, సగమేమో యుద్ధానికి రెడీగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా పని చేపిస్తున్నాడంటే, నువ్వు ఏదైనా చెయ్యి, పని మాత్రం ఆగకూడదు. ఇంత మొండిగా ఇంత ధైర్యంగా ముందుకెళ్తున్నాడంటే నెహెమ్యా గారి యొక్క మానసిక స్థితిని మనం ఆలోచించండి. ఎంత బలంగా ఉన్నాడు అంటే, దేవుడే మనకి సహాయం చేస్తాడు, భయపడవలసిన అవసరం లేదు అని మనకు అర్థమవుతుంది. ఇలా 4వ అధ్యాయం ముగిసిపోతుంది. ఒకసారి మనం 4 అధ్యాయాలు ఏం చూసామంటే, మొదటి అధ్యాయంలో ఇదిగో ప్రాకారం లేదు అనే ఇన్ఫర్మేషన్ చూసి ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం చూస్తాం. 2వ అధ్యాయంలో ఈయన యెరూషలేముకి వెళ్ళడము, యెరూషలేముకి వెళ్ళిన తరువాత
అక్కడ జరిగిన సందర్భాలు, టోబియా, సన్బల్లుటు, సైన్యాధిపతి వీళ్ళందరూ ఈయనకి యాంటీగా ఉండి ఇలా మీరు కట్టకూడదు, రాజద్రోహానికి సంబంధించిన చర్య అని చెప్పినప్పటికీ ఆయన పట్టించుకోకపోవడము ఇలాంటి ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే, ఇప్పుడు 4 అధ్యాయాలు మనం చూసాం కదా. 2వ అధ్యాయంలో ఏం జరుగుతుంది? యెరూషలేముకి వస్తారు. వచ్చిన తర్వాత ఇదిగో కట్టాలి, ఇన్స్పెక్షన్ చేస్తాడు ఆయన. ఇదిగో ఈ లోయ గుమ్మం నుంచి పెంట గుమ్మం వరకు మొత్తం అంతటినీ చూసి కట్టాలి, ఖచ్చితంగా కట్టాలి. ఇదిగో దేవుని కుమారులు బ్రతుకులు కట్టాలంటే ముందు ఇక్కడ ప్రాకారం ఉండాలి. ఇక్కడ ప్రాకారం ఉంటేనే జనులు లోపలికి వస్తారు, లోపలికి వస్తేనే దేవాలయం దగ్గరికి వస్తారు, దేవాలయం దగ్గరికి వస్తే వాళ్ళకి ధర్మశాస్త్రంలో ఏముందో తెలుస్తుంది. ఇలా తెలిస్తేనే వాళ్ళు అన్య జాతుల్లోకి వెళ్ళిపోకుండా ఇక్కడ ప్రత్యేకించబడిన వారని వారి విషయం వారికి జ్ఞప్తిలో ఉంటుంది అని అనుకుని ప్రాకారం కట్టాలనుకుంటారు. 3వ అధ్యాయంలో ఆ పని స్టార్ట్ అవుతుంది. పని స్టార్ట్ అయిన తర్వాత ఎవరెవరు ఏమేం చేశారు, నలుదిక్కుల నుంచి శత్రువులు ఉన్నప్పటికీ వాళ్ళు పని స్టార్ట్ చేస్తారు. 4వ అధ్యాయంలో గోడలు 3వ అధ్యాయంలో గుమ్మాలు లేపుతారు, 4వ అధ్యాయంలో గోడలు స్టార్ట్ చేస్తారు. ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో ఈ సన్బల్లుటు, టోబియా వీళ్ళందరూ ఏం చేస్తారంటే కామెంట్స్ చేయడం స్టార్ట్ చేస్తారు. కామెంట్స్ కి వినకపోయేసరికి యుద్ధానికి రావాలనుకుంటారు. యుద్ధానికి వచ్చినప్పుడు వీళ్ళు యుద్ధానికి కూడా రెడీ అయిపోతారు. రెడీ అయిపోయిన తర్వాత ఈ అన్ని విషయాలు ఎవరికి తెలిసిపోతాయంటే సన్బల్లుటు, టోబియాకి తెలిసిపోతాయి. ఇదిగో మనం యుద్ధానికి వెళ్తామని వాళ్ళకి కూడా అర్థమైపోయింది, వాళ్ళు రెడీగా ఉన్నారు. ఇంకా ఆల్రెడీ రెడీగా ఉన్నదా వాళ్ళ మీదకి యుద్ధం వెళ్ళినా ఉపయోగం ఉండదు కాబట్టి వాళ్ళు యుద్ధానికి మానేస్తారు అన్నమాట. అంటే ఇక్కడ మానేయటాన్ని బట్టి మీరు ఒక్కసారి ఆలోచించండి. అంటే ఏ పనికైనా మీరు ఎలా ఉండాలంటే, ఏదో సంభవించబోతుంది అని రెడీగా ఉన్నారనుకోండి, దుష్టుడు జాగ్రత్త పడతాడు. అలా కాకుండా మీరు నిర్లక్ష్యంగా దేవుని పని చేయాలనుకుంటున్నారు అనుకోండి, ఇక్కడ నెహమ్యా గారు కానీ లేదులేండి అని అనుకున్నాడు అనుకోండి, ఇంత పకడ్బందీగా లేకపోయాడు అనుకోండి, ఏమైపోతుంది? అసలు ప్రాకారం కట్టడానికే ఛాన్స్ ఉండేది కాదు. అంటే ఒక దేవుని పని మీరు మనస్ఫూర్తిగా చేయాలనుకుంటే ముందుగా మీ దగ్గర ఏముండాలంటే మంచి ప్లానింగ్ ఉండాలి. ప్లానింగ్ తో పాటు సిద్ధపాటు, అంటే ఇలా చేయాలి ఏదో చేసేద్దాం అనుకుని వెళ్ళడం కాదు, ఎంతో ప్లానింగ్ ఉండాలి. ప్లస్ ఎక్కడ తప్పుపోకుండా మీరు జాగ్రత్త పడాలి. స్టార్ట్ చేసిన తర్వాత కాదు, ముందే మీకు మనసులో ఉండాలి ఇది ఖచ్చితంగా ఏమవుతుంది, ఎవరో ఒకళ్ళు అడ్డుకుంటారు, జాగ్రత్తగా ఉండాలి ప్రతి విషయం. నెహమ్యా గారు అలాంటి జాగ్రత్త లేకపోతే ఆయనకు అలాంటి సమాధానాలు ఎవరు. రాజద్రోహి అని చెప్పంగానే ఆయన ఏమనుకుంటాడు, ఇదేంటి ఇలా అన్నారు అని అనుకుని నిరుత్సాహపడే ఛాన్స్ ఉంటుంది. సైకలాజికల్ గా ఆయన రెడీగా లేడనుకోండి, ఎప్పుడైతే ఇలాంటి కామెంట్స్ చేశారో నిజంగా మనం బలంగా కట్టట్లేదా, ఎత్తేమైనా పెంచాలేమో, తగ్గించాలేమో, నక్క దూకినా ఇరిగిపోద్దని టోబియా అంటున్నాడంటే ఇది నిజంగా సరిపోదంటావా? వాళ్ళ రాజ్యంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇంకా నాకేమైనా బాగా తెలుసు, ఇలాంటివి ఏమీ పట్టించుకోలేదంటే ఆయన ఆల్రెడీ ప్రిపేర్డ్ గా ఉన్నాడు. ఎంత హైట్ కట్టాలి, ఇలా చెయ్యాలి అని. అంటే ఎప్పటి నుంచి ఏమనుకుంటున్నాడు, ఇలా మొత్తం ఆయన 12 సంవత్సరాలు ఈ యెరూషలేములో ఉంటాడు అనమాట, ఈ ప్రాకారం కట్టడం. సరే, ఈ 4వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో ఎవరెవరు ఏమేం కట్టారో చూస్తారు. 4వ అధ్యాయంలో ఈ కామెంట్స్, యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధం ఆగిపోతుంది, ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ ప్రిపేర్డ్గా ఉన్నారని తెలిసినప్పుడు ఆగిపోతుంది. ఒకవేళ ఈయన కానీ ధైర్యం చేసి యుద్ధం ఎప్పుడైతే వస్తుందో ఈయన పని ఆపేయచ్చు. కానీ పని ఆపకుండా ముందుకెళ్ళడం వల్ల ఏమైంది, యుద్ధమే రాకుండా దేవుడు ఆపినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇకపోతే 5వ అధ్యాయంలో ఇక్కడ ప్రాబ్లం ఎవరి దగ్గర నుంచి అంటే, అంతకుముందు ఎవరి దగ్గర నుంచి వచ్చింది, సన్బల్లుటు, టోబియా దగ్గర నుంచి వచ్చింది. తర్వాత 4 దిక్కుల్లో నుంచి కూడా మనకి సమస్య వచ్చింది. ఇప్పుడు సొంత ప్రజల నుంచే సమస్య వచ్చింది. ఇక్కడ యూదుల్లో కొంతమంది బీదలు ఉంటారు, అధిపతులు లేకపోతే అధికారులు కూడా ఉంటారు, అలాగే జనాలు కూడా ఉంటారు. ఈ బీదలకి యూదులైన వాళ్ళు ఏం చేస్తారంటే కొంత డబ్బుని లేకపోతే కొంత భూములు కానీ ఇలాంటి ఇవి ఇచ్చి వడ్డీ భయంకరంగా లాగుతున్న పరిస్థితి అప్పట్లో ఉంటదన్నమాట. అసలు యూదులైన వాళ్ళు ఏం చేయకూడదు, వడ్డీ తీసుకోకూడదు, అంతే కదండి. కానీ వీళ్ళు ఏం చేస్తారు, వడ్డీని అధికంగా బాధుతున్నప్పుడు వీళ్ళు మేము ఈ టార్చర్ తట్టుకోలేకపోతున్నాం, ఈ వడ్డీ కట్టలేకపోతున్నాం అని మనకి 3 రకాలైన కంప్లైంట్స్ సొంత వాళ్ళ మధ్య కనిపిస్తుంది అనమాట. అవేంటంటే, ముందుగా ఇదిగోండి మాకు ధాన్యం లేదు, తినటానికి తిండి లేదు, మా ఆకలి కోసం మేము ధాన్యాన్ని అప్పు తెచ్చుకున్నాం.
ఇదంతా 5వ అధ్యాయంలో కనిపిస్తుంది మనకి. ఏమనిపిస్తుంది? ఇదంతా అప్పు తెచ్చుకున్నాం, ఇప్పుడేమో వడ్డీకి వీళ్ళందరూ అడుగుతున్నారు. ఇదిగోండి మాకున్న అవసరాలను బట్టి మా భూముల్ని, మా ఇళ్ల స్థలాలని, ఇలాంటివి మార్టగేజ్ అంటే దీన్ని కదువు పెట్టుకుని మేము డబ్బులు తెచ్చుకున్నాం, ఇప్పుడు వడ్డీ అడుగుతున్నారు, వడ్డీ కట్టే పరిస్థితుల్లో లేదు. ఇదిగో రాజుకు ట్యాక్స్ కట్టమంటున్నారు, ఇదిగోండి మేము ట్యాక్సే కట్టమా, వడ్డీయే కట్టమా, ఇదిగోండి ఇంకా మా కుమారులు కుమార్తెలు ఇంకా బబులోను దగ్గర అక్కడ ఇంకా చాలా మంది దాసత్వంలో ఉన్నారు, వాళ్ళని విడిపించుకోవడానికే మా దగ్గర డబ్బులు లేవు, వాళ్ళని విడిపించుకోవాలా, మమ్మల్ని మేము పోషించుకోవాలా, వీళ్ళకి వడ్డీలు కట్టాలా, ఏం చేయాలి అని అనుకుంటుంటే నెహెమ్యా గారు చాలా బాధపడి, చాలా ఆయనకి బీపీ రైజ్ అయిపోతుంది. అసలు ఈయన ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు? ఒకసారి మనం నెహెమ్యా గారి గురించి ఆలోచిస్తే, నెహెమ్యా గారు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు? అసలు రాజు కోటలో ఒక మహోన్నతమైన స్థానాన్ని విడిచిపెట్టి ఇక్కడ అందరి మధ్య ఉండడానికి వచ్చాడు. ఇలా మనం ఒకసారి ఈ సారూప్యతను మనం ఆలోచిస్తే, ఇలాగే ఎవరో ఇంకొకరు వచ్చారు. ఎవరు వచ్చారంటారు? ఎవరో వచ్చారు. ఒక రాజు దగ్గర సింహాసనం పక్కన ఉన్నారు. యేసుక్రీస్తు వారు కూడా ఆ మహారాజు అయిన దేవుడి పక్కన ఆయన ఉండి ఏం చేశాడు? విడిచిపెట్టకూడని భాగ్యం ఆయన ఎంచుకోలేదు, కానీ ఇదిగో తనను తానే రిక్తునిగా చేసుకుని అని ఉంటుంది. ఇక్కడ ఈయన కూడా రాజు దగ్గర ఉంటే చాలా సేఫ్ అండి. అసలు రాజు దగ్గర ఉంటే ఎలాంటి భోజనం పెడతారు, ఎలాంటి మర్యాదలు చేస్తారు, ఎలాంటి లైఫ్ స్టైల్ ఆయనకు ఉండేది, ఒక మంచి లైఫ్ స్టైల్ ఆయనకు ఉండేది. కానీ దాన్ని విడిచిపెట్టి ఇదిగోండి తన జనులతో కష్టపడడానికి ఒక రోజు మోషే కూడా అదే చేశాడు. ఏమని? ఫరో కుమారుడిని అని ఒప్పుకోలేదు, కానీ రాజకుమారుడిని అని ఒప్పుకోలేదు, కానీ క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అనుకున్నాడు. ఈయన కూడా రాజు దగ్గర ఉండడానికి ఇష్టపడలేదు, కానీ ఎక్కడికి వచ్చాడు? యెరూషలేములో ఒక ప్రాకారం కట్టడానికి వచ్చాడు. అంటే వీళ్ళందరూ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ. ఎవరు? నెహెమ్యా గారు. అయినప్పటికీ దాన్ని విడిచిపెట్టి ఇదిగో దేవుని పని చేయాలని అనుకున్నారు. ఇకపోతే ఇంకా మనకి ఈ 5వ అధ్యాయంలో మనకి ఈ కంప్లైంట్స్ ఎప్పుడైతే వచ్చినాయో ఈ విషయాన్ని నెహెమ్యా గారు ఆలోచించి, ఇదిగో నేను నా దగ్గర ఉన్న వాళ్ళు ఎవరి దగ్గర కూడా ఇంకా డబ్బులు తీసుకోము. ఇప్పుడే కాదు, ఈయన 12 సంవత్సరాలు ఉంటారు చూసారా, 12 సంవత్సరాల్లో ఈయన గవర్నర్ హోదాలో వచ్చారు కాబట్టి ఈయనకి ట్యాక్స్ కట్టాలి. ఈ ట్యాక్స్ కూడా నాకు ఎలాంటి ట్యాక్స్ కట్టవసరం లేదు అని చెబుతారన్నమాట. దీనిని బట్టి అంటే ఒక లీడర్ అనేవాడు సమస్యని ఎలా పరిష్కరిస్తున్నారో మనం ఆలోచించాలి. ఈ అప్పు కోసం ఇలా చెప్తున్నప్పుడు మార్గదర్శి ఈయనే చాలా మందికి అప్పిచ్చాడు. ఎవరు అప్పిచ్చారంటే వడ్డీ కోసం కాదు. నెహెమ్యా గారు చాలా మందిని డబ్బులు ఇచ్చాడు, ఇంకా చాలా మందిని దాసత్వంలో నుంచి విడిపించాడు. ఇక నేను ఎవరి దగ్గర నుంచి ఏ రూపాయి తీసుకోను అని ఎప్పుడైతే చెప్పారో మిగతా వాళ్ళలో కూడా మార్పు వస్తుంది. ఇదిగో మనం ఇలా చేయకూడదు, మన దేవుని మందిర సహోదరుల కోసమే కదా, మీ సహోదరుల కోసమే కదా నెహెమ్యా గారు ఎక్కడి నుంచి వచ్చారు. మరి ఇలా వచ్చినప్పుడు సహోదరుల కోసమే వీళ్ళు వచ్చినప్పుడు మరి మీరెందుకు మీ సహోదరుల్ని దోచుకోవాలని చూస్తున్నారని నెహెమ్యా గారు అడిగిన తర్వాత ఆయన చాలా ఫీల్ అయ్యి, చాలా మంది చుట్టుపక్కల ఉన్న యూదులు వీళ్ళందరూ ఫీల్ అయ్యి ఓకే మేము కూడా తీసుకోము అని అనడము, ఇవన్నీ వాళ్ళ పశ్చాత్తాపం మనం చూస్తాం. ఈ 5వ అధ్యాయంలో మనకి ఎక్కువగా కనిపించేది ఏంటంటే వీళ్ళు చెప్పే సొంత దానిలోనే వచ్చిన కంప్లైంట్స్, దాన్ని నెహెమ్యా గారు ఎలా పరిష్కరించారు అన్న విషయం చూస్తాం అన్నమాట. ఇకపోతే ఇప్పుడు మనం 6వ అధ్యాయంలోకి వెళ్తున్నాం. ఇప్పుడు సన్బల్లుటు టోబియా వీళ్ళిద్దరూ ఉన్నారు కదా, శత్రువులు. వీళ్ళు ఏం చేసినా వీళ్ళిద్దరూ నా మాట వినట్లేదు అని ఒక కొత్త ప్లాన్స్తో వస్తారన్నమాట. ఫస్ట్ ఏం ప్లాన్ వేశారు? కామెంట్స్ చేస్తే, సైకలాజికల్గా దెబ్బ చేస్తే ఏమైనా పని అవుతుందా, యుద్ధం చేస్తే ఏమైనా పని అవుతుందా, ముందుగా రాజద్రోహం అనే ఒక మాట అన్నారు. ఎలా చేసినా కూడా నెహెమ్యా గారు అయితే ఒప్పుకోలేదు. ఇప్పుడు నెహెమ్యా గారికి లేఖ రాసి పంపిస్తారు. ఒక గవర్నర్ హోదాలో ఎవరు పంపిస్తారంటే సన్బల్లుటు టోబియా ఏం పంపిస్తారంటే ఒక పత్రిక పంపిస్తారు. నెహెమ్యా మాట్లాడాలి, మనం మాట్లాడాలి, నువ్వు వచ్చావంటే మాట్లాడుకుందాం అని ఒక లేఖను పంపిస్తారు. నెహెమ్యా గారు ఏమో పట్టించుకోరు. రెండోసారి పంపిస్తారు, పట్టించుకోరు. మూడోసారి పంపిస్తారు, పట్టించుకోరు. నాలుగోసారి పంపిస్తారు, పట్టించుకోరు. ఇక సన్బల్లుటు టోబియా ఏం చేస్తారంటే, నెహెమ్యా నీకు పరిస్థితి యొక్క సివియారిటీ అర్థం కావట్లేదు, అసలు నువ్వేం చేస్తున్నావు తెలుస్తుందా, నువ్వేమో ప్రవక్తలను పెట్టి లోపల మాటలు చెప్తున్నావు, చుట్టూరు ప్రాకారం కడుతున్నావు, అంటే నీ మనసులో ఎంత స్వార్థం ఉందో మాకు తెలుసు. నువ్వు రాజు అయిపోవాలనుకుంటున్నావు కదా, రాజుకు వ్యతిరేకంగా ఇంత పని చేస్తున్నావు అని అన్యులు అనుకుంటున్నారు, నేను అనుకోవటం లేదు, అన్యులు అనుకుంటున్నారు. ప్రజలలో ఈ వార్త రాజు చక్రవర్తి చెవులో కానీ పడితే నీ పరిస్థితి ఏంటో ఆలోచించుకో ఒకసారి.
నీ పరిస్థితి ఏంటో ఆలోచించుకో, ఒకసారి మాట్లాడుకుందాం, ఈ ప్రాబ్లమ్ ని మనం సాల్వ్ చేద్దాం అని మాట్లాడుకుందాం రా అని ఈ నెహమ్యా గారికి చెప్తే, మనమే ఈ పరిస్థితుల్లో ఉన్నాం అనుకోండి ఏం చేస్తాం? ఏం చేస్తాం? మాట్లాడడానికి వెళ్తాం. నెహమ్యా గారు వెళ్ళరు. అంటే ఈయన ధైర్యంగా దేవుడు ఉన్నాడు, ఇదిగో ఇవన్నీ కూడా వీళ్ళ ప్లాన్సే అని అర్థం చేసుకుని, శత్రువులు ఏం చేయబోతున్నారో ఆ విషయాన్ని అర్థం చేసుకుని దాని ప్రకారంగా దేవుణ్ణి ఆనుకుని బ్రతుకుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇకపోతే ఈయన ఇచ్చే సమాధానం ఏంటంటే, నువ్వు అనుకుంటున్నావేమో కొంపదీసి ప్రజల అని ఈయన ఏం చెప్తాడంటే, ప్రజలు అనుకుంటున్నారు అన్నట్టుగా చెప్తాడు. ఈయన ఏం చెప్తాడంటే, నెహమ్యా గారు ఏం చెప్తాడు, నువ్వు అనుకుంటున్నావేమో, నేనైతే అనుకోవడం లేదు, నేనైతే రాజుకు వ్యతిరేకంగా చర్య చేస్తాను. అంటే ఈయనకేం తెలుసు? నేను రాజుగారి దగ్గరే పర్మిషన్ తీసుకుని వచ్చాను ఇది తెలుసు కదా. సో ఇది తెలిసిన ఈయన చాలా ప్రశాంతంగా, నువ్వు అనుకుంటున్నావేమో, నేనైతే ఇది అనుకోవడం లేదు, నేనైతే రాజద్రోహం చేస్తున్నానని నేను అనుకోవడం లేదు అని చాలా క్లారిటీగా చెప్పి పంపిస్తాడు. ఇప్పుడు ఇంకా ఆలోచిస్తాడు. ఇప్పుడు ఒక 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 చండాలపు పనికి పాల్గొంటారు. ఏంటంటే, ఈ విషయం మనం ఒకసారి ఆలోచిద్దాం, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు దీన్ని అర్థం అవడం కోసం ఒక విషయం చెప్తాం. ఇప్పుడు మన సంఘంలోనే ఒక పని చేయాలనుకుంటున్నాం అనుకోండి, ఆ పనిని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక సంఘం ఉంది, ఈ సంఘంలో ఒక గలిబిలి అనేది సృష్టించాలనుకోండి. ఇప్పుడు సార్ గారిని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. సార్ గారు ఇది కూడా సంఘాన్ని మంచిగా నడిపిస్తున్నారు. బయట నుంచి ఏదో కామెంట్ వచ్చింది, ఈయన అసలు దీన్ని పట్టించుకోలేదు. తర్వాత ఇదిగో ఏదో చేసేస్తారంట, ఇది సంఘాన్ని ఏదో చేసేస్తారంట అని ఇంకేదో కామెంట్ వచ్చింది, దాన్ని పట్టించుకోలేదు, దాన్ని ఎదుర్కొన్నారు. తర్వాత సొంతగానే ఏవో కామెంట్స్ వచ్చినాయి, వాటిని కూడా పట్టించుకోలేదు. ఇకపోతే నువ్వేదో ఇదంతా ద్రోహమైన చర్య అన్నా కూడా దీన్ని పట్టించుకోలేదు. అప్పుడు వచ్చే ఇంకొక అస్త్రం ఏంటంటే, తనలో ఉన్న వాళ్ళని, ఇప్పుడు సార్ గారిని, ఇప్పుడు మన ఇంట్లోనే ఒక చిచ్చు పెట్టాలంటే ఎవరుండా, ఇప్పుడు ఒక జాయింట్ ఫ్యామిలీ ఉందనుకోండి, ఆ జాయింట్ ఫ్యామిలీలో చిచ్చు పెట్టాలంటే ఎవరొకరు కావాలి కదా. ఎవరు కావాలి? ఇంట్లో ఉన్న వాళ్ళే కావాలి. ఇప్పుడు అలాగే ఈ సంఘంలో కూడా చిచ్చు పెట్టాలంటే అపవాదికి ఎవరు కావాలి? సంఘంలో ఉన్న వాళ్ళే కావాలి. ఇప్పుడు సార్ గారు ఎవరు చెబితే వింటారో అపవాదికి బాగా తెలుసు. ఇప్పుడు సార్ గారి పక్కన నేను ఉంటాను కాబట్టి నాతో చెప్పించింది అనుకో అపవాది, సార్ గారు వినే ఛాన్స్ ఏమైనా ఉండొచ్చేమో అట్లా. ఇప్పుడు నెహమ్యా గారు ఎవరు చెబితే వింటారు? యాజకులు చెబితే వింటారు. అప్పుడు సన్బలుటు టోబియా ఏం చేస్తారంటే, లంచం ఇచ్చి ప్రధాన యాజకుల్ని కొనేస్తారు. యాజకుల్ని కొనటం వేరు, ప్రధాన యాజకుల్నే కొనేయటం వేరు. ఇలా ప్రధాన యాజకుడు ఏం చెప్తాడంటే, అప్పుడు మామూలుగా ప్రతిసారి మనం ప్రధాన యాజకులతో దైవ సేవకులతో మాట్లాడతాం, వీళ్ళందరికీ అలవాటే కాబట్టి ఆయన దగ్గరికి వెళ్తారు. ఎవరు? నెహమ్యా గారే వెళ్తారు. వెళ్ళినప్పుడు ఆయన ఏం చెప్తాడంటే, ఇదిగో ఈ రాత్రి, ఇదంతా అబద్ధంగా చెప్తాడు, ఈ రాత్రి నేను చంపైపోతున్నారు కాబట్టి నువ్వు వెళ్ళి ఏం చేయాలి? గర్భాలయంలో దాకో, నేను కూడా వస్తాను, గర్భాలయంలో దాకో అంటే నెహమ్యా గారు, మనమే గాని ఇప్పుడు యాజకుడు చెప్పిన తర్వాత తప్పుగా అవుతుందండి. మనకి నమ్మకమే దైవ సేవకుడి మీద అపారమైన నమ్మకం ఉంటుంది. అలాగే ఈయనకు కూడా లేవీల మీద, యాజకుల మీద అపారమైన నమ్మకం ఉంటుంది. అది ప్రధాన యాజకుడు చెప్పాడు. చెప్పిన తర్వాత ఏం చేయాలి? ఖచ్చితంగా చేయాలి. కానీ ఈయన ఆలోచించి, అసలు గర్భాలయంలో నేను యాజకుని కూడా కాదు, మనం ముందుగా చూసాం, యజ్రా గారు శాస్త్రి అని చెప్పుకున్నాం, హగ్గయి జకరియా గారు ప్రవక్త అని చెప్పుకున్నాం. ఈయన యాజకుడు కాదు, శాస్త్రి కాదు, ప్రవక్త కాదు. కాబట్టి గర్భాలయంలోకి వెళ్ళాల్సిన అసలు నేను వెళ్ళొచ్చా? వెళ్ళకూడదు. అసలు వీళ్ళ ప్లాట్ ఏంటంటే, వీళ్ళ ప్రణాళిక ఏంటంటే, ఎప్పుడైతే ఈయన దానిలోకి వెళ్ళాడో మొదటి విషయం ఏంటంటే, మానసికంగా ఈయన అయిపోయినట్టే. ఏంటి? భయపడే కదండి వెళ్ళినట్టుగా, మొదటి అది. రెండోది ఏంటంటే, ఈయన వెళ్ళకూడదు, ఫస్ట్ గా ఈయన వెళ్ళకూడదు. ఇక మూడోది ఏంటంటే, ఈయన ఎప్పుడైతే వెళ్ళాడో యూదులకి, పక్కనున్న జనాలకి ఏం చెప్పాలంటే, ఇదిగోండి మీ నాయకుడు ఎంత పిరికివాడు, చూసారా ఎంత పిరికివాడైతే మిమ్మల్ని ఎలా నడిపిస్తాడని పక్కనున్న జనాలను కూడా పడగొట్టేయచ్చు. ఇంత ప్రణాళిక వేసుకున్నాడు అనమాట. అంటే బయట నుంచి కామెంట్స్ చేశాడు, యుద్ధానికి పురుకొల్పారు, తర్వాత లెటర్స్ ద్వారా భయపెట్టారు. ఇవేమి అవ్వనప్పుడు ఏం జరిగిందంటే, తనలో ఉన్న వాళ్ళని, అంటే తనతో ఎవరు చెబితే వింటే
వింటాడో అలాంటి వారికే చెప్పారు. కానీ నెహెమ్యా ఎలాంటి వాడు అంటే ఒక మొండివాడిగా మనకు కనిపిస్తాడు అనమాట. ఏదైతే నిర్ణయించుకున్నాడో అది అయ్యేంత వరకు తను ఏ విషయం మీద కాంప్రమైజ్ అవ్వడండి. అలాంటి వ్యక్తిగా మనకు కనిపిస్తాడు. అలాగే చేస్తాడు. అయినా కూడా ఏమి మీరు ఎన్నైనా చెప్పుకోండి, గర్భాలయంలోకి రాకూడదు, నేను రాను, ఒకవేళ వస్తే ఎక్కడి నుంచి పోరాడదాం అని చెప్తాడు. ఆ సమాధానం మనకి 6వ అధ్యాయంలో మనం ఎక్కువగా చూడొచ్చు. ఇకపోతే ఈయన మళ్ళీ ప్రార్థన చేస్తాడు. చూసావా దేవా, ఫస్ట్ గా అప్పుడు ఏం చూసాం, కామెంట్స్ చేసినప్పుడు ప్రార్థన చేసినప్పుడు చూసాం, యుద్ధం వచ్చినప్పుడు ప్రార్థన చేసినట్టుగా చూసాం. ఇప్పుడు మళ్ళీ జరుగుతుంది ఏంటి, శత్రువులు లేవీయులు, ఇదిగో లేవీయులు కూడా మాకు శత్రువులు అయిపోయారు, జ్ఞాపకం చేసుకోండి తండ్రి అని మళ్ళీ దేవుడికి ప్రార్థన చేయడం మనం చూస్తామంటే. అంటే ప్రార్థన 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 ప్రార్థన. తన సొంత వారే తనకి చేస్తున్నాడు. ఆదామును పడగొట్టడానికి అపవాది వాడుకున్న వాళ్ళని ఎవరు, హవ్వ. ఎందుకని, అపవాది వచ్చి చెబితే ఆదాం విండో, కాబట్టి ఎవరు చెప్పాలి, పక్కనున్న హవ్వ చెప్పింది అనుకోండి వింటాడు. అలాగే యోబు గారికి కూడా పక్కనున్న వాళ్ళ భార్య తిడుతుంది, సో అప్పుడు ఏం చేయొచ్చు, వాళ్ళ భార్య మాట వినొచ్చు, అంటే భార్య ద్వారా పడగొడదామని ట్రై చేస్తారన్నమాట. ఇకపోతే ఇలా జరుగుతుంగా ఉంటే ఈ అధ్యాయంలో 6వ అధ్యాయంలో ప్రాకారం అనేది కంప్లీట్ అయిపోతుంది. ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుందంటే 52 రోజుల్లో కంప్లీట్ అయిపోతుంది. కానీ 12 సంవత్సరాలు నెహమ్యా గారు ఉంటారు ఇక్కడ. 52 రోజుల్లో యెరూషలేముకి ప్రాకారం కంప్లీట్ చేసేస్తారు. ఎన్ని ప్రతికూల అంశాలు ఉన్నప్పటికీ ఆయన ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ఒక పక్క ప్రణాళికతో కంప్లీట్ చేసినట్టుగా మనం చూస్తామన్నమాట. ఇకపోతే మనం 7వ అధ్యాయంలోకి వెళ్ళామనుకోండి. ఈ 7వ అధ్యాయంలో మనం ఎక్కువగా చూసేది ఏంటంటే, ఇప్పుడు ప్రాకారం కంప్లీట్ అయిపోయింది. ప్రాకారం కంప్లీట్ అయిపోయిన తర్వాత అధికారులను నియమిస్తూ ఉంటారన్నమాట. అంటే ఎవరెవరు ఏమేమి పని చేయాలి. ప్రాకారం అంటే గుమ్మాలు ఉంటాయి, అక్కడ ప్రాకారం దగ్గర ఉండవలసిన వ్యక్తులు ఉంటారు, లోపల దేవాలయం ఉంది. ఇవన్నిటికి కూడా ఎవరెవరు ఏమేం చేయాలి, ఏ పనులు చేయాలి అనే విషయాలను బట్టి వాళ్ళకి కావాల్సిన అధికారుల్ని నియమించడం మనం 6వ అధ్యాయంలో 7వ అధ్యాయంలో చూస్తాం అన్నమాట. దీని తర్వాత జెరుబ్బాబేలు నాయకత్వంలో వస్తారు. వచ్చిన వాళ్ళ జనసంఖ్యను కూడా లెక్కించాలని అనుకుంటారు, లెక్కిస్తారు. ఇక్కడ ఒక విషయం మనం ఆలోచించాలి. ఏంటంటే ఈ అధ్యాయంలో ఉంటుంది, ఎజ్రా గ్రంథంలో 2వ అధ్యాయంలో కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఏంటంటే ఈ జెరుబ్బాబేలు నాయకత్వంలో వచ్చినప్పుడు కొంతమంది వస్తారు. వాళ్ళు ఏమంటారంటే మేము ఇజ్రాయేలీలమే అంటారు. నేడు మన దగ్గర కూడా కొంతమంది మేము క్రైస్తవులం కాదండి ఇజ్రాయేల్, మనం క్రైస్తవులం కాదండి ఇజ్రాయేల్గా ఉండాలండి అని కొంతమంది బోధిస్తూ ఉంటారు. కొంతమంది తల్లి సంబంధులని, కొంతమంది అలాంటివి కూడా మనకి వింటూ ఉంటాం. అవన్నీ విన్నప్పుడు మనం కూడా ఇజ్రాయేలీలమా లేకపోతే వచ్చిన వాళ్ళు ఇజ్రాయేలీలా అని మనకి డౌట్ వచ్చినప్పుడు బైబిల్ ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, ఇక్కడ నెహెమ్యా గారి దగ్గర కానీ అక్కడ ఎజ్రా గ్రంథంలో కానీ మనం చూసినప్పుడు వీళ్ళు ఎప్పుడైతే మేము ఇజ్రాయేలీలమి అని చెప్పినప్పుడు అయితే ఎవిడెన్స్ ఏంటి అంటే, ఒకళ్ళు ఇజ్రాయేలీలు అంటే అది వాళ్ళ పుస్తకాల్లో ఉండాలి. వాళ్ళ రికార్డ్ బుక్స్ లో మీ తండ్రి ఎవరు, వాళ్ళ తండ్రి ఎవరు, నీది ఏ గోత్రం, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీ ప్రాంతం ఏంటి, ఈ పక్కా ప్రణాళిక పక్కాగా రికార్డ్ బుక్స్ లో ఉంటేనే ఉన్నట్టు అనమాట. లేకపోతే కుదరదు, నువ్వు ఇజ్రాయేలుగా ఒప్పుకోవడానికి కుదరదు. ఇలాగా చెక్ చేస్తారన్నమాట. చెక్ చేస్తే వీళ్ళ పేర్లు దానిలో ఉండవు, వీళ్ళ పితృల పేర్లు అక్కడ దానిలో ఉండవు. కాబట్టి వీళ్ళని అపవిత్రులుగా పెంచి యాజకులు లేవీయులు చేసే పనుల్లో వాళ్ళని చేయడానికి ఒప్పుకోరనమాట. అంటే ఈ రోజు కూడా ఎవరైనా ఇజ్రాయేల్ మేము అని చెబితే మీరు ఫస్ట్ అడగాల్సింది ఏంటంటే, అయితే ఏ గోత్రం, ఇంతకీ మీ పితృలు ఎవరు, వాళ్ళ పితృలు ఎవరు, మీ రికార్డ్ బుక్స్ లో ఉన్నాయా, నువ్వు చివరికి వెళ్ళిపోతే మీ పితృలు ఎవరు అలా మనం చెప్పుకుంటూ వెళ్ళాలి. అంతేగాని ఇదిగో ఇజ్రాయేల్ అంటే తల ఒప్పుకూడదు. ఇక్కడ వీళ్ళు కూడా నెహమ్యా గారు కూడా ఒప్పుకోరు అనమాట. కాబట్టి వీళ్ళందరినీ అపవిత్రులుగా ఎంచడము, వీళ్ళు యాజక పనిలో ఉంచకూడదు అని నిర్ణయించడం కూడా జరుగుతుంది అనమాట. ఆ తర్వాత డొనేషన్స్, ఇంకా మనం ప్రాకారం కట్టేసిన తర్వాత లోపల జరుగుతున్న పని కోసం డబ్బులు కావాలి, సామాగ్రి కావాలి, దానికోసం డొనేషన్స్, డబ్బు ధనవంతులైన యూదులు ఇంకా కొంతమంది సహాయం చేయడాన్ని మనం 7వ అధ్యాయం చూస్తాం అన్నమాట. ఇక్కడతో మనకి నెహమ్యా గ్రంథంలో మొదటి పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. మొదటి పార్ట్ ఏంటి, రెండో పార్ట్ ఏంటంటే మొదటి అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు పడిపోయిన ప్రాకారాన్ని కట్టడము, అధికారులు నియమించడం.
ప్రాకారం గురించి 1 నుంచి 7 అధ్యాయాలు. 8 నుంచి 13 అధ్యాయాలు మనకి ఏం కనిపిస్తాయంటే పడిపోయిన బ్రతుకుల్ని కట్టడం అనమాట. మొదట ఏం కట్టారు? ప్రాకారంను కట్టారు. తర్వాత వీళ్ళ బ్రతుకులు కూడా బాగోలేదని వీళ్ళ బ్రతుకులు కట్టే పనికి వీళ్ళు పూనుకుంటారన్నమాట. ఏం చేస్తారంటే ఇదిగో వాళ్ళందరూ కూర్చుని, ఇదిగో వాళ్ళకి గుమ్మాలు ఉంటాయి కదా, ఒక దగ్గర కూర్చుని ఒక ఫీల్డ్లో ఒక ప్లేస్లో వాళ్ళందరూ కూర్చుని ఎజ్రా గారిని పిలిపించి, నెహమ్యా గారు కూడా ఉంటారు, ఎజ్రా గారిని పిలిపించి ఆయనతో చెప్పిస్తారు. ఇక్కడ నెహమ్యా గారిలో ఇంకొక మంచి క్వాలిటీని మనం చూడొచ్చు. ప్రాకారం కట్టింది ఎవరు? నెహమ్యా గారు కట్టారు. నెహమ్యా గారు కట్టినప్పుడు ఈయనే మాటలు చెప్పచ్చు కదా, వాక్యం చెప్పలేడా? ఎంత మంచి సమాధానాలు ఇచ్చారు, అంతే కదండి. ఎంతో సమయోచితంగా ఆలోచించాడు. ఈయన చెప్పచ్చు కదా, లేదు. అక్కడ అతని కంటే బాగా చెప్పగలిగిన ఎజ్రా, ధర్మశాస్త్రమందు ప్రావీణ్యం గల శాస్త్రి అని బైబిల్లో రాయబడింది. మరి ప్రావీణ్యం కలిగిన ఉంది కాబట్టి ఈయన ఏం చేస్తారంటే చెప్పే అవకాశాన్ని ఎవరికి ఇస్తారు? ఎజ్రా గారికి ఇస్తారు. అంటే నేను వాక్యం చెప్పాలన్నది ఆయన ఉద్దేశం కాదు, అక్కడున్న వ్యక్తులు మారడమే ఇంపార్టెంట్. అంటే మారడం కోసం ఎవరు చెప్పడమే మంచిదైతే వాళ్ళు చెప్పడం. ప్రావీణ్యం కలిగిన వాళ్ళంటే ఇంకా ఈయన కంటే బాగా చెప్పగలరనే కదా అని అర్థం. సో ఎజ్రా గారితో చెప్పిస్తారన్నమాట వాక్యం. ఇకపోతే ఎజ్రా గారు చెబుతారు, వీళ్ళు అందరూ వచ్చి వింటారు. ఒకసారి ఆ రిఫరెన్సెస్ కూడా మనం చూడగలిగితే నెహమ్యా గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం. 7వ నెల రాగా ఇజ్రాయేలీలు తమ పట్టణములలో నివాసులై ఉండిరి. ఇప్పుడు దీనికోసమే కదండి నెహమ్యా గారి కలలు కన్నది. అక్కడ అందరు నివాసులై ఉండాలి. ప్రాకారం లేకపోతే శత్రువులు బెడదుంటుంది. శత్రువులు బెడదుంటే వీళ్ళందరూ ఇక్కడ ఉండరు, పక్కనే ఉన్న రాజ్యాల్లోకి వెళ్ళిపోతారు. పక్కనే ఉన్న రాజ్యాలు ఏంటి? అన్య జాతులకు సంబంధించిన రాజ్యాలు. అంటే వాళ్ళ విగ్రహాలకు సంబంధించినవి, వాళ్ళ ఆచారాలు, వాళ్ళ విశ్వాసాల్లోకి వెళ్ళిపోతారు. కాబట్టి మీరు అలా వెళ్ళకూడదు అంటే అందరూ యెరూషలేము దేవాలయం దగ్గర ఉండాలి అంటే ప్రాకారం కావాలి. ప్రాకారం కట్టారు. కట్టినట్టుగానే వీళ్ళందరూ ఇక్కడ నివాసం ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అప్పుడు జనులందరూ ఏక మనస్కులై నీటి గుమ్మము ఎదుటనున్న మైదానమునకు వచ్చి యెహోవా ఇజ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్రమును తెమ్మని ఎజ్రాను శాస్త్రితో చెప్పగా, ఇక్కడ ఎజ్రా గారు చెప్పిస్తారు అన్నమాట. వాక్యం అంతా చెబుతారు. ఈ వాక్యం ఎలా చెబుతారంటే ఒక మంచి మాట రాయబడి ఉంటుంది. వినుటకు శ్రద్ధ కలిగిన వాళ్ళు, వినడానికి తెలివి కలిగిన వాళ్ళు, వాళ్ళందరికీ కూడా చెప్తారని రాయబడి ఉంటుంది. 2వ వచనం చూద్దాం. యాజకుడైన ఎజ్రా 7వ మాసము మొదటి దినమున చదవబడు దాని గ్రహింప శక్తి గల స్త్రీ పురుషులు తెలిసిన సమాజం అంతటి ఎదుటను ఆ ధర్మశాస్త్రమును తీసుకుని వచ్చి నీటి గుమ్మము ఎదుటున్న మైదానంలో ఉదయము మొదలుకుని మధ్యాహ్నం వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులకును తెలివితో వినగలిగిన వారందరికీ చదివి వినిపించుచూ వచ్చెను. ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినిరి. అంతటా శాస్త్రియగు ఎజ్రా ఆ పని కొరకు కర్రతో చేయబడిన ఒక పీఠము మీద నిలవబడిను. మరియు అతని దగ్గర కుడిపార్శ్వమునందు, ఇంకా అలా ముందుకు పోతే ఇక్కడ ఇంకా దీన్ని వివరింపడానికి కూడా కొన్ని మనుషులను పెడతాడనమాట. అంటే చదవడము, అంటే ధర్మశాస్త్రమును ఓపెన్ చేసి చదివించడము, వినాలి, వినిపించాలి, వాళ్ళకి వినిపించాలి, అలా గ్రహించాలి. అంటే చదవటము, వినడము, గ్రహించటము. ఆ తర్వాత వీరికి ఏం కలుగుతుందంటే పశ్చాత్తాపం కలుగుతుంది అనమాట. అంటే ఇప్పుడు మంచి మెసేజ్ చెప్పాడు అనుకోండి, మనకి ఏమనిపించాలి? అబ్బా మంచి మెసేజ్ చెప్పాడని అని అనిపించకూడదు. ఏం కలగాలంటే పశ్చాత్తాపం కలగాలి. వీళ్ళందరికీ కూడా వాక్యం చెప్పిన తర్వాత వీళ్ళందరూ ఎలా ఫీల్ అవుతారంటే ఈ పని మనం చేయలేకపోతున్నాం, ఇదిగో ప్రార్థన చేయమని, ప్రతి దినము ప్రార్థన చేయమని బైబిల్ చెప్తుంది. ఇలా చేయలేకపోతున్నాం అనే పశ్చాత్తాపం కలగాలి. కానీ మన పాఠం అయిపోయిన తర్వాత భలే చెప్పారు అని అన్నారు అనుకోండి, నువ్వు ఎక్కడో ఏదో తప్పు చెప్పినట్టే. ఎందుకని వీళ్ళలో పశ్చాత్తాపం కలగలేదంటే నువ్వు కరెక్ట్గా అంత ప్రావీణ్యంగా చెప్పలేకపోవచ్చు, లేకపోతే నువ్వు కరెక్ట్గా చెప్పలేకపోవచ్చు. ఎలా చెప్పాలి మరి? ఎలా చెప్పాలంటే ఎదుట వాళ్ళకి తను చేస్తున్న తప్పేంటో అర్థం అవ్వాలి. వీళ్ళకి కూడా వాళ్ళు చేస్తున్న తప్పేంటో అర్థమైనప్పుడు వీరి తప్పులే కాదు,
వాళ్ళ పితరుల దగ్గర నుంచి తప్పుల్ని కూడా వీళ్ళు ఒప్పుకుంటారండి. ఇదిగోండి, మేము అరణ్యంలో నుంచి మిమ్మల్ని హింసిస్తూనే వచ్చాం, మిమ్మల్ని మీకు అసహ్యం పుట్టిస్తూనే వచ్చాం, మా పితరుల నుంచి మిమ్మల్ని మేము మా మా ప్రవర్తన బాగోలేదు, మా క్రియలు బాగోలేదు అని బాధపడుతూ దుఃఖపడుతూ ఏడుస్తూ ఇక్కడ వాక్యం చెప్తాం. ఎజ్రా గారు ఏడుస్తారు, నెహమ్యా గారు మన మొదటి అధ్యాయంలోనే ఏడ్చినట్టుగా చూస్తాం. ఇక్కడ వీళ్ళు కూడా ఎంతో బాధపడతారు. ఎందుకు ఇంత పశ్చాత్తాపం కలుగుతుందంటే వీళ్ళు తప్పు చేశారు, ఈ తప్పుని ఒప్పుకుంటారు అన్నమాట. ఇక 8వ అధ్యాయంలో మనం ఎక్కువగా చూసేది ఏంటంటే ఈ ఎజ్రా గారు వాక్యాన్ని వినిపించడము, పశ్చాత్తాపడటం. ఈ 9వ అధ్యాయం నెక్స్ట్ అధ్యాయంలో మనకి ఏం కనిపిస్తుంటే వీళ్ళందరూ కూడా ప్రార్థన చేస్తారు, పాపపు ఒప్పుకోలు ప్రార్థన. ఇందాక నేను మీకు చెప్పాను చూసారా, వాళ్ళ పితరుల దగ్గర నుంచి నెహమ్యా గారు మొదటి అధ్యాయంలో ఇదిగోండి నా ఇంటి వారును ఇజ్రాయేలు మేమందరం తప్పు చేస్తాం క్షమించండి అని చెప్తాడు. వీళ్ళు కూడా ఏం చేస్తారంటే తన పితరుల దగ్గర నుంచి ఆ పాపాలన్నిటిని కూడా క్షమించండి అని ప్రార్థన చేయడం చూస్తాం అనమాట. అంటే ఎప్పుడైతే ఒక వాక్యం చెప్పారో విశ్వాసుల్లో కలగవలసింది ఏంటి? పశ్చాత్తాపమే కలగాలి. అంతేగాని మీరు పాఠం చెప్తే భలే చెప్తారండి, మీరు సూపర్ పాఠం చెప్పారండి అలా అనుకుంటున్నారు అనుకోండి, ఎక్కడో డీవియేట్ అవుతున్నట్టుగా మనకి అర్థమవుతుంది. ఇకపోతే వీళ్ళ ప్రతి అడుగులోనూ మనకి ఏం కనిపిస్తుంటే ప్రార్థన కనిపిస్తుంది. వ్యక్తిగతంగా నెహమ్యా గారు ప్రార్థన చేశారు, అలాగే కలిసి వాళ్ళందరితో సంఘంతో కలిసి ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తాం. ఈరోజు మనకి కూడా కొత్త నిబంధనలో మన వ్యక్తిగత ప్రార్థన ఉండాలి, కుటుంబ ప్రార్థన ఉండాలి, సంఘంగా ప్రార్థన చేయాలని మనకి కొత్త నిబంధన కూడా చెబుతుంది. అలా చెయ్యట్లేదు అనుకోండి, మనం ఎలాంటి వారు లిస్ట్లో లేవంటే అట్లీస్ట్ ఇజ్రాయెల్ లిస్ట్లో కూడా మనం లేనంటే. అట్లీస్ట్ ఇజ్రాయెల్ ఏం చేస్తున్నారు? ప్రార్థన అయినా చేస్తున్నారు, మనం ఆ ప్రార్థన కూడా చేయలేకపోతుంటే అంటే వీళ్ళకంటే వెనకబడినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇకపోతే వీళ్ళందరూ కూడా మేము ఇక నుంచి మంచిగా ఉంటామని రాసి ముద్ర వేసినట్టుగా కూడా మనం చూస్తాం అనమాట. ఇదిగో విగ్రహాలకి జోలు పోము, విశ్రాంతి దినాన్ని ఆచరించడం మేము మానేసాము, దాన్ని మళ్ళీ మేము ఆచరిస్తాము, ఇక నుంచి ఆచరించకుండా ఉండము అని చెబుతారు. అన్యులతో మేము సంబంధాలు పెట్టుకోము, వాళ్ళతో వివాహ సంబంధాలు పెట్టుకోము, వాళ్ళ విగ్రహాల జోలికి మేము వెళ్ళము అని ఒక తీర్మానం, ఒక కమిట్మెంట్ తో వాళ్ళు ముందుకు వెళ్తారు అన్నమాట. ఆ తర్వాత ఇంకా వీళ్ళు చదువుతూ ఉన్నప్పుడు యెరూషలేములో ఇంకా నెక్స్ట్ 11వ అధ్యాయంలో మనకి ఏం కనిపిస్తుంది అంటే ఎవరెవరు యెరూషలేములో ఉండాలి, అధికారులు ఎవరు, అలాంటి ఇన్ఫర్మేషన్ మనకు మళ్ళీ కనిపిస్తుంది. ఆ తర్వాత 12వ అధ్యాయంలో ఈ దేవాలయం ఉంటుంది కాబట్టి గాయకులు అనే వాళ్ళని నియమించడం కోసం ఆ అధ్యాయంలో ఎక్కువగా చెప్తారు. తర్వాత లేవీయులకి దశమ భాగాలు ఇవ్వాలి, అంతే కదండి. లేవీయులకి ఎప్పుడైతే దశమ భాగం ఎవరో అసలే పేదరికంలో ఉన్నారు, పేదరికంలో ఉన్న వాళ్ళకి ఇంకా ఇవి కూడా చేయకపోతే వాళ్ళు ఇంకెలా తింటారు? మిగతా వాళ్ళకి స్థలాలైనా ఉన్నాయి, లేవీయులకి స్థలం కూడా లేదు, అప్పుడు తినడానికి అన్నం కూడా లేని పరిస్థితుల్లో ఇంకా దేవాలయంలో వాళ్ళు ఆరాధనలు ఎలా చేస్తారు? కాబట్టి దశమ భాగం ఖచ్చితంగా ఇవ్వాలని ఆ కాలంలో ఉన్న పరిస్థితిని బట్టి ఖచ్చితంగా నెహమ్యా గారు చెప్తారు. ఇలా చెప్పి 12 సంవత్సరాలు వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఎక్కడి నుంచి వచ్చాడని చెప్పుకున్నాం? శూషణ కోటలో నుంచి వచ్చాడు. ఆ రాజు దగ్గర ఉన్న అక్కడి నుంచి పార్సిక రాజు ప్యాలెస్ దగ్గర నుంచి ఎక్కడి నుంచి అయితే శోషణ కోటలో నుంచి వచ్చాడు అక్కడికి తిరిగి వెళ్తారనమాట. ఇక్కడతో మనకి చివరి అధ్యాయం కొంచెం పార్ట్ వరకు అయిపోతుంది అనమాట. ఎక్కడికి వెళ్ళిపోతాడు ఆయన? శోషణ కోటలోకి వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే ఈ శోషణ కోటలోకి వెళ్ళిపోతాడో ప్రజలు మళ్ళీ మామూలు అయిపోతారండి. ఎంత కష్టపడ్డాడంటే నెహమ్యా, అసలు ఎంత ధైర్యంగా ఈ పని చేపిస్తాడు. అసలు ఆయన వాళ్ళ కళ్ళ ముందు జరిగిన విషయాలు ఇవన్నీ చూసినప్పటికీ మళ్ళీ ఎజ్రా గారు ఎంత మంచి వాక్యం చెబుతారో, ఇవన్నీ చెప్పిన తర్వాత వీళ్ళ మారు మనసు పొందుతారు, పశ్చాత్తాపడతారు, ఇలా చెయ్యమని చెప్తారు, ముద్రలు కూడా వేస్తారు, ఒక తీర్మానం కమిట్మెంట్ చేసుకుంటారండి. ఇదిగో మేము అన్యుల విగ్రహాల జోలికి పోము, ఇక ఇలా అన్య స్త్రీలతో సంబంధాలు పెట్టుకోము, విశ్రాంతి దినాన్ని మేము ఆచరిస్తాము, ఇలా అన్ని విషయాలు చెప్పిన తర్వాత కూడా ఇది ఇక మేము చెయ్యమని చెప్పిన తర్వాత కూడా వెళ్ళిపోతారు. దశమ భాగాలు ఇవ్వాలి అంటే మేము అందరం ఇస్తామని చెప్పిన తర్వాత కూడా వాళ్ళు ఏం చేస్తారంటే దశమ భాగాలు కూడా ఇవ్వడం మానేస్తారు. ఇంక ఎప్పుడైతే దశమ భాగాలు ఇవ్వటం మానేస్తారో తినటానికి తిండి లేని పరిస్థితుల్లో లేవీయులు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు? ఇంకా దేవాలయంలో పని కూడా ఆగిపోతుంది. అప్పుడు నెహమ్యా గారు మళ్ళీ రిటర్న్ వస్తారు, వచ్చి ఈ విషయాలన్నీ తెలుసుకుంటారు. ఏం జరుగుతుంది ఇక్కడ అంటే మళ్ళీ దశమ భాగాలు మానేశారు, ఇదిగో మోయాబీలతో అమోనీయులతో మళ్ళీ సంబంధాలు పెట్టుకున్నారంటే నెహమ్యా గారికి ఎక్కడ లేని కోపం వస్తుంది. ఏం చేస్తారంటే మనం అక్కడ చదువుతున్నప్పుడు మనకి ఏమనిపిస్తుందంటే ఆయనకి ఎంత బీపీ పెరిగిపోతుందంటే నేను ఇప్పుడే కదా నేను ఎంత కష్టపడ్డాను, మనందరం ఎందుకు ఇంత తీర్మానం చేసుకున్నా, ఎజ్రా గారు ఎందుకు ఇంత కష్టపడ్డారు, మనం ఇంత కష్టం మన సహోదరుల్ని ఎందుకు బాగు చేయాలనే కదా మన అందరం ఇక్కడికి వచ్చింది
అని వాళ్ళకి చెప్పి వాళ్ళని కొట్టి వాళ్ళ గుండు మీద ఉన్న జుట్టును కూడా తీసేస్తాడండి. అంటే ఎంత బాధపడి ఉంటాడో మీరు ఆలోచించండి. అంటే గుండు చేపిచ్చేస్తాడు, అంటే వాళ్ళకి తెలిసి రావాలని వాళ్ళందరినీ అక్కడి నుంచి పంపించేయడం కూడా మనం చూస్తామన్నమాట. ఇక్కడ దాంతో నెహెమ్యా గ్రంథాన్ని మనం కంప్లీట్ చేసుకుంటాం. తర్వాత వచ్చిన ప్రవక్తే మలాకీ గ్రంథం అనమాట. మలాకీ గారు కూడా ఇక్కడ ఏవైతే మన డిఫెక్ట్స్ చూసామో ఆయన గ్రంథంలో కూడా మనం అవే డిఫెక్ట్స్ చూస్తామండి. ఇలాంటి అన్యులతో ఎక్కువగా సంబంధాలు పెట్టుకోవడం, ఇలాంటి విషయాలు మనం మలాకీ గ్రంథంతో చూస్తాం. ఆ మలాకీ గ్రంథం తర్వాత బాప్తిస్మ ఇచ్చి యోహాను ఎంటర్ అవుతారు. సో ఒక్కసారి నెహెమ్యా గ్రంథంలో మనం ఏం నేర్చుకున్నామో ఒక విషయాన్ని చూద్దాం. ముఖ్యంగా ఈయన ఒకసారి నేను అవుట్లైన్ చేస్తాను, ఒక 5 నిమిషాల్లో కంప్లీట్ చేసేసుకున్నాం. నెహెమ్యా గారు ఎవరు? నేను కొన్ని క్వశ్చన్స్ రూపంలో అడుగుతాను, మీరు చెప్పేదానికి ఆలోచించండి. నెహెమ్యా గారు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ. ఆయన శోషణ కోటలో ఆయనకి ఒక మంచి గిన్నెని అందించే కప్పు బ్యారియర్ ఒక పొజిషన్లో, ఒక మంచి పొజిషన్లో, చక్రవర్తి దగ్గర ఒక మంచి పొజిషన్లో ఉంటాడు. ఉన్నప్పుడు మొదటి అధ్యాయంలో ఏం జరుగుతుందంటే సహోదరులు వస్తారు, ఇదిగో ప్రాకారం ఇంకా పడిపోయిన స్థితిలోనే ఉందంటే ఆయన దుఃఖముతో ఉపవాసం, అనేక దినములు ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థన చేస్తాడు. ఇదిగో దేవా కనికరించండి, నేను తప్పు చేశాను, నా పితరులు తప్పు చేశారు, ఇజ్రాయేలు తప్పు చేశారు, ఇదిగోండి ఇలా ప్రాకారం కట్టాలనుకుంటున్నాం, రాజుకు మా యందు దయ కలుగునట్లుగా మీరు కనికరించండి అని చెప్పడం మొదటి అధ్యాయం చూస్తాం. రెండో అధ్యాయంలో ఏం చేస్తారంటే రాజు దగ్గరికి వెళ్ళి ఇదిగోండి కట్టాలనుకుంటున్నాం, పర్మిషన్ ఇవ్వండి అంటే ఆయన పర్మిషన్ ఇవ్వడము. తర్వాత ఆసాపు అనే ఒక ఫారెస్ట్ ఆఫీసర్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తారు. ఈ ఫారెస్ట్ ఆఫీసర్కి తాకీదులు ఇప్పించండి, మార్గ మధ్యంలో వెళ్తున్న వారికి అధికారులకి మీరు తాకీదులు ఇప్పించండి. ఒక లెటర్ రాపించుకొస్తాడనమాట, ఇదిగో నేను వెళ్ళి ప్రాకారం కట్టబోతున్నాను, నాకు రాణులు కావాలి, నాకు సామాగ్రి కావాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంటికి ఇల్లు కట్టుకోవడానికి గుమ్మాలు కావాలి, ఇవన్నిటిని కూడా అడగడము, అవన్నిటిని కూడా వాళ్ళు పొందడం కూడా జరుగుతుంది అనమాట. ఇక ఆయన ఇన్స్పెక్షన్ కూడా రెండో అధ్యాయంలోనే మనం చూస్తాం. ఇన్స్పెక్ట్ చేసి ఇదిగో మనం కట్టాలి అని అంటే ఈ శత్రువులు ఎవరైతే ఉన్నారో సన్బల్లుటు, టోబియా, అలాగే సైన్యాధిపతి వీళ్ళందరూ కూడా వచ్చి నువ్వేదో రాజద్రోహం కింద చేస్తున్నావు అంటే వాళ్ళకి అప్పటికి ఏం తెలియదు అంటే రాజుగారే పర్మిషన్ ఇచ్చారన్న విషయం తెలియదు. సో నువ్వేంటి రాజుకు వ్యతిరేకంగా ఈ చర్య చేస్తున్నావు అంటే అసలు ఇది నీ ప్రదేశమే కాదు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని ఘాటుగా నెహమ్యా గారు సమాధానం చెప్పడం చూస్తాం అన్నమాట. ఇక మూడో అధ్యాయంలో గుమ్మాల్ని లేపుతారు అన్నమాట, గుమ్మాల్ని లేపుతారు. నాలుగో అధ్యాయంలో ప్రాకారాన్ని లేపుతారు. నలుదిక్కులుగా శత్రువులు ఉన్నప్పటికీ ఈ ప్రాకారంలో స్టార్ట్ అవుతున్నప్పుడు వెంటనే సైకలాజికల్ కామెంట్స్ అంటే ఇది నీ వల్ల అవుతుందా, ఒక నక్క ఎగిరినా కూడా ఈ గోడ పడిపోతుందని సైకలాజికల్ గా దెబ్బతీసే ప్రయత్నం చేస్తారు. అది వర్కౌట్ అవ్వకపోయేసరికి యుద్ధానికి రెడీ అవుతారు. యుద్ధానికి రెడీ అయితే నెహమ్యా గారు ఆలోచించి దేవునికి ప్రతి సందర్భంలోనూ దేవునికి ప్రార్థన చేసి ఇదిగోండి దేవా వీళ్ళని చూసావా ఎలా తయారైపోతున్నారో, ప్రాకారం కట్టాలనుకుంటున్నాం, మీరు మాకు సహాయం చేయండి అని ప్రార్థించడం, జ్ఞాపకం చేసుకోండి అని ప్రార్థన చేయడం మనం చూస్తామంట. ప్రతి సందర్భంలోనూ ఇందులో మనం చూసేది ఏంటంటే ప్రార్థన చూస్తామన్నమాట. ఇక ఈ నాలుగో అధ్యాయంలో వీళ్ళు ఈ విషయం ఆల్రెడీ వాళ్ళకి తెలిసిపోతుంది, శత్రువులు తెలిసిపోయినప్పుడు ఈ విషయాన్ని బట్టి వాళ్ళు ఓకే ఇంకా యుద్ధం వద్దనుకుంటారు. దీనిలోనే వాళ్ళు 50% పీపుల్ని యుద్ధంలో పెట్టి 50% పీపుల్ని పనికి పెడతారు. ఆ పనికి పెడుతూ కూడా ఒక చేత్తో పని చేస్తూ ఒక చేత్తో యుద్ధానికి రెడీగా ఉండాలి, అంటే ఒక చేత్తో పని చేస్తూ ఇంకో చేత్తో రెడీగా ఉండాలన్నమాట యుద్ధానికి. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు చేస్తారన్నమాట. ఇకపోతే అట్లీస్ట్ ఇప్పుడు ఈ రెండు యుద్ధం కూడా తప్పింది అనుకున్న టైంలో తన సొంత వారిలోనే ఒక కంప్లైంట్ స్టార్ట్ అవుతాయి అనమాట. ఏంటంటే యూదులు అప్పిచ్చి అధికమైన వడ్డీ లాగుతున్నారు, అసలు యూదులు ఇలాంటివి చేయొచ్చా అని. అంటే ఒక లీడర్ గా తను మార్గదర్శిగా ఉంటూ ఇదిగో నేను ఎవరి దగ్గర అయితే అప్పిచ్చానో వీళ్ళందరి దగ్గర అప్పే తీసుకొని అని చెప్తారు. ఎప్పుడైతే ఇంక వడ్డీ గురించి కాదు అసలు అప్పే తీసుకొని అని చెప్తాడో అప్పుడు మిగతా వాళ్ళు కూడా మారు మనసు పొంది ఇదిగో ఇలా మన సహోదరుల్ని మనం దోచుకోకూడదు, వీళ్ళని కాపాడటం కోసమే కదా మనం ఇక్కడికి వచ్చి కట్టుకుంటున్నాం అని వాళ్ళు మారు మనసు పొందడం కూడా చూస్తాం అనమాట. ఆరో అధ్యాయంలో ఈసారి ఏం చేస్తారంటే ఈ సన్బల్లు టోబియా లెటర్స్ పంపిస్తారన్నమాట. ఒక లెటర్, రెండో లెటర్, ఈయనేం పట్టించుకోపోయేసరికి నీకు సివియారిటీ అర్థం కావడం లేదు, ఇప్పుడు నువ్వు రాకపోతే అన్యజనులందరూ, నేను అనుకోవడం లేదు కానీ అన్యజనులందరూ ఏమనుకుంటున్నారంటే నువ్వు ప్రవక్తను పెట్టి లోపల వాక్యం చెప్పిస్తున్నావు, ఇది ప్రాకారం కడుతున్నావు అంటే నీకు రాజు అవ్వాలని ఒక దురుద్దేశం నీ మనసులో లేకపోతే ఇలా చేయవు అని అన్యజనులు అనుకుంటున్నారు. ఇది చక్రవర్తి చెవులో పడిందంటే ఇక నీ పని అవుట్ అని చెబితే దానికి కూడా ఏమి నెహమ్యా గారు నువ్వు అనుకుంటున్నావేమో ఎవరు అలా అనుకోవడం లేదు అని మళ్ళీ
రెస్పాన్స్ ని పంపిస్తారన్నమాట. ఈసారి ఇంక ఎంతకు తెగిస్తారంటే ఈసారి ఏకంగా యాజకులని కొనేసేది, యాజకుల ద్వారానే ఒక తప్పుడు ఇన్ఫర్మేషన్, ఇదిగో నేను చంపేయబోతున్నాను, నువ్వు గర్భాలయంలోకి వెళ్ళి దాకో అనే ఒక ఇన్ఫర్మేషన్ కూడా చెప్తారన్నమాట. అలా చెప్పి ఆ దాన్ని కూడా గర్భాలయంలోకి నేను వెళ్ళకూడదని ఒక కామన్ సెన్స్ తో ఆయన ఆలోచించి ఆ దాని నుంచి కూడా తప్పించుకుని ఆయన 52 రోజుల్లో ఈ ప్రాకారం అనేది కట్టేయడం కంప్లీట్ చేస్తారన్నమాట. సో ఆ ప్రాకారాన్ని కంప్లీట్ అయిపోతుంది. 52 రోజుల్లో ప్రాకారం కంప్లీట్ అయిపోయిన తర్వాత 7వ అధ్యాయంలో మనం ఏం చూస్తామంటే ఎవరెవరిని అధికారులను ఎక్కడెక్కడ పెట్టాలి అనే ఇన్ఫర్మేషన్ ని జెరుబ్బాబెలు నాయకత్వంలో వచ్చిన వారిని జనసంఖ్యను లెక్కించడం చూస్తామన్నమాట. ఇక్కడతో నెహెమ్యా గ్రంథం మొదటి పార్ట్ 7 అధ్యాయాలు అయిపోతాయి. 7 అధ్యాయాల్లో ప్రాకారం, పడిపోయిన ప్రాకారాన్ని కడతారు. 8వ అధ్యాయం నుంచి 13వ అధ్యాయం వరకు పడిపోయిన వీళ్ళ బ్రతుకులని కడతారు. ఎజ్రా గారితో వాక్యం చెప్పించడము, వారు పశ్చాత్తాపడము, ఇదిగోండి ఒక ముద్ర అంటే ఒక కమిట్మెంట్ తీసుకుంటారన్నమాట. ఇక నుంచి మేము విగ్రహాల జోలికి పోము, ఇక నుంచి విశ్రాంతి దినాన్ని పరిశుద్ధ గారు శోషణ కోటకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి దశంభాగాలు ఇవ్వాలి అని చెప్తారు. మళ్ళీ రిటర్న్ కూడా వచ్చేస్తారన్నమాట. వచ్చేపాటికి ముందు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అలాంటి పరిస్థితులే మళ్ళీ వస్తాయన్నమాట. అంటే వీళ్ళు ఏవైతే దశంభాగాలు ఇస్తామని ఏవైతే కమిట్మెంట్ చేసుకుంటారో దాని నుంచే వెనక్కి వచ్చేస్తారు. మళ్ళీ వాక్యం చెప్పించి మళ్ళీ ఇదిగో ఇలా చేయకూడదని చెప్పించి వాళ్ళని కొట్టి నెహెమ్యా గారు బుద్ధి చెప్పినట్టుగా మనం చూస్తాం. ఇక్కడితో నెహెమ్యా గ్రంథం పూర్తయిపోయింది. ప్రార్థన చేస్తున్నాం. ప్రియా పరలోకమందున్న మా కన్న తండ్రి, ఇదిగోండి తండ్రి, నెహెమ్యా గారు అసలు ఎవరు, ఈయన వచ్చి ప్రాకారాన్ని ఏ విధంగా కట్టారు మీరు రాయించిన నెహెమ్యా గ్రంథాన్ని బట్టి మేము నేర్చుకున్నాం తండ్రి. ఇదిగోండి తండ్రి, ఈరోజు మేము కూడా పడిపోయిన బ్రతుకుల్ని కట్టుకోవాలనుకుంటున్నాం తండ్రి. ఎంత సంసిద్ధంగా ఉంటే దీన్ని కట్టుకోవచ్చో మేము అర్థమైంది తండ్రి. ఇదిగోండి తండ్రి, ఎంత ప్రార్థనాపరుడో నెహెమ్యా గారు. ఇదిగోండి తండ్రి, నెహెమ్యా గారిలో ఉన్న మంచి క్వాలిటీస్ అన్నింటినీ మేము ఒక్కొక్కటిగా చూసాం తండ్రి. ఆయన ఎంత ధైర్యంగా ఉన్నాడు, ఎక్కడ ప్రతి సందర్భంలోనూ దేవుణ్ణి ఆనుకుని ఉన్న ఆయన బ్రతుకుని మేము చూసాం తండ్రి. ఇలాగే మేము కూడా ఉండాలని, ఇంతే ధైర్యంగా ఉండాలని కోరుకుంటూ చిన్న ప్రార్థనని యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటాం తండ్రి. ఆమేన్.